మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. తండ్రి, ఉదయం నుండి కూడా తండ్రి మీ సహాయం ద్వారా మీ అమూల్యమైన మాటలు ఎన్నో తండ్రి మాకు వివరించారు. అందును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలుగా మరికొన్ని మాటలు మేము ధ్యానించుతుండగా తండ్రి మీ సహాయాన్ని దయచేయండి. మీ వాక్యపు లోతులను తండ్రి మాకు వినిపించండి, వివరించండి. మా జీవితాలను తండ్రి మీ అందు బలంగా ఉపయోగపడులట్లు తండ్రి సహాయాన్ని దయచేయండి. మీ బిడ్డలు తండ్రి కేవలం వినువారు మాత్రమే అండి, తమను తాము మోసపుచ్చుకోకుండా తండ్రి వినబోయే ప్రతి మాట మీ మాట అని ఎరిగి తమ జీవితాల్లోని వాటిని పాటించి మీ చిత్తాన్ని భూమి మీద జరిగించి మీరున్నటువంటి మహాలోకానికి చేరే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సేవకులారా, అందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు నామంలోని శుభాభివందనాలు. ఒక మంచి అంశాన్ని మనం బైబిల్లో నుంచి ధ్యానిద్దాం. బలవంతుని చేతిలో బాణములు ఎవరు అన్నటువంటి ఒక అంశాన్ని మనం బైబిల్లో నుంచి ధ్యానిద్దాం. ప్రియమైన వారలారా, బలవంతుని చేతిలో దేవుని అంబుల పొదిలోని బాణాలు లేకపోతే ఈ రెండు మాటలలోని అంబు అనే మాటకు అర్థం, అంబు అనంటే ఏంటండి? బాణం అని అర్థం. అంబు అని అంటే అర్థం ఏంటది? బాణం అన్న అంబు అన్న ఒకటే. అంబులు అనంటే బాణాలు. ఈ బాణాలన్నిటినీ కూడా ఒక చోట పెట్టుకోవాలి. బాణాలన్నింటినీ కూడా ఒక చోట పెట్టుకోవాలి అని అంటే పెట్టుకోవడం ఇంట్లో కాదు. ఈ బాణాలన్నింటినీ కూడా కామన్గా వేటగాడు ఈ బాణాలను వాడతాడు, లేకపోతే యుద్ధశూరుడు బాణాలు వాడతాడు. ఇద్దరు వాడతారు. ఈ బాణాలు ఎవరు కూడా ఏదో సరదాగా చేసుకొని ఇంట్లో పెట్టుకోరు. ఏమంటారండి? బాణాలు అనేవి మొదటిది వేట కోసం అన్న వాడాలి, రెండోది యుద్ధం కోసం అన్న వాడాలి. వేటకు ఒక జంతువును చంపడానికి వేట కోసం, లేకపోతే ఒక వ్యక్తిని చంపడానికి కోసం, యుద్ధంలోని ఒక వ్యక్తిని సంహరించడం కోసం ఈ బాణాలు అనేవి అవసరం, అంబులు అనేవి అవసరం. అంబులను విసరాలి అని అంటే విసిరేటటువంటి ఒక భాగాన్ని ఏమంటారంటే దాన్ని విల్లు అని అంటాం. ఏమంటాం? విల్లు. ఈ విల్లు లోపల బాణాన్ని పెట్టి అలా లాగి కొట్టాలి. అవునా కదా? లాగి కొట్టాలి అని అంటే ఎలా ఉండాలి? లాగేవాడు ఎలా ఉండాలి? ఇలా బాణం లాగి వెనక్కి లాగినోడు వెనకనే పడిపోయేలాగా ఉండాలా? ఎలా ఉండాలి? మంచి బలంగా ఉండాలి. ఎంత బలంగా ఉంటాడో వాడు అంత బలంగా లాగగలుగుతాడు. ఎంత లాగితే అంత చుర్రవేగంతో ఎక్కడికి వెళ్ళిపోతుంది, దాన్ని కొట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ వేటకు వెళ్ళే వ్యక్తులు, ఈ వేటగాడు లేకపోతే యుద్ధ వీరుడు యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు తన అంబులను దాచిపెట్టుకోవటం కోసం వెనక భాగంలోని ఒక తొట్టి, దాన్నే కేస్ అని అంటాం. ఏమంటాం? సూట్ కేస్ అని అంటాం. సూట్ కేస్ దేనికి? సూట్ కేస్ దేనికి? బట్టలకి. సూట్ కేస్ బట్టలకి. ఈ అంబులు ఒక కేసులో ఒక తొట్టి లోపల పెట్టుకొని వెనక ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నారు కదా పోస్టర్లు. ఈ మధ్య ఒక సినిమా బాగా హడలెత్తిస్తుంది కదా, పోస్టర్లు ఎక్కడ చూసినా కూడా ఇలా అంటున్నాడు, 3-4 ఇస్తురుతున్నాడు. అది అర్థమైందా? కనుక ఈ బాణాలు పెట్టుకునేటటువంటి తొట్టి, ఈ బాణాలు, దీని గురించి ఒక మాట చూద్దాం. చూడండి బైబిల్లో నుంచి ప్రియమైన వారలారా. ఆదికాండంలోని ఒక మంచి సందర్భం ఉందండి. ఆదికాండం 27వ అధ్యాయంలోని 3వ వచనం చూడండి ఒక్కసారి. 3వ వచనం, ఆదికాండము 27వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దామండి. మొదటి వచనం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో, నా కుమారుడా అని అతనిని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడును, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి. ఎవరితో చెబుతున్నారండి? ఇస్సాకు గారు చెబుతున్నారు. ఎవరితో చెబుతున్నారు? 2 కొడుకులు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు ఎవరు మాట్లాడుతున్నారు? ఇస్సాకు గారు మాట్లాడుతున్నారు. మరలా ఎవరు మాట్లాడుతున్నారు? ఇస్సాకు గారు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? తన పెద్ద కొడుకైన ఏసావుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నాయనా, నేను ఎప్పుడు చచ్చిపోతానో నీకు తెలియదు, చచ్చిపోయే ముందు ఒక్కసారి ఆ వేట మాంసం తినాలని ఉందిరా నాయన,
కాబట్టి వెంటనే ఏం చేయమంటున్నాడు? అందుకోసం ఏమంటున్నాడు? కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, అక్కడ చూడండి ఒకసారి మంచి మాట ఉపయోగించాడు. నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకొని పోయి అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెచ్చు. నా కొరకు ఏం చేయావా? వేటాడి మాంసము పట్టుకురా నాయన. అంటే వేట కోసం ఏమి ఉపయోగపడుతుంది? అంబుల పొది. అంబుల పొదిలో ఏముండాలి? అంబులు ఉండాలి. ఈ అంబులను విసరాలంటే ఏం కావాలి? విసరగలిగే నేర్పరై ఉండాలి. అంతేనా? విసరగలిగే నేర్పరై ఉండాలి. దీనికి ఉన్న స్పెషాలిటీ అంటే ఏంటంటే ప్రియమైన వారలారా, కర్ర గొప్పదా లేకపోతే బాణం గొప్పదా? ఈ రెండింటికి తేడా చెప్పండి. నువ్వు ఒకని కొట్టాలి, ఏది బెస్ట్ చాయిస్? నీకు ఏది బెస్ట్ చాయిస్? మీరు ఏమ్మా నువ్వు కొట్టాలంటే కర్ర బాణమా? కర్ర దగ్గరకు వస్తేనే కొడతావు, దగ్గరకు వస్తేనే కొట్టగలుగుతావు, అవునా కదా? కానీ బాణం అనేది వాడు దగ్గరకు రానవసరంలే, ఎంత దూరంలో ఉన్నా కూడా ఇది మనం విసరగలిగే శక్తి మనలో ఉండాలి. కానీ ఇది దూరంగా ఉండగానే శత్రువుని వేటాడగలిగిద్ది. ఆ శత్రువుని అక్కడే సంహరించగలిగినటువంటి కెపాసిటీ దేనికి ఉంటుంది? అది బాణానికి, ఒక అంబుకున్నటువంటి పవర్ అండి, అంబుకున్నటువంటి పవర్. ఇది ఇప్పుడు వేట కోసం వాడుతున్నట్టుగా ఒక సందర్భం చూసాము మనం. ఇంకొక సందర్భం చూద్దాం బైబిల్లో నుంచి, ఇంకొక సందర్భాన్ని. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయం చూడండి ప్రియమైన వారలారా. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయంలో కూడా మంచి సందర్భం రాయబడింది. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము. మనం పోయిన నెలలోని ఏలియా గారి గురించి చెప్పినప్పుడు మీకు చెప్పాను. ఏలియా గారు మంచి రోషం కలిగినటువంటి ప్రవక్త, అవునా కదా? రోషం కలిగినటువంటి ప్రవక్త. అప్పటి కాలంలోనే ఒక అమ్మగారు ఉన్నారు అక్కడ. ఎవరు అమ్మగారు? యెజబెల్ గారు అనేటటువంటి ఒక అమ్మగారు ఉన్నారు. అమ్మగారికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? అమ్మగారు ఆ ఏరియాలో ఎవడన్నా కనుక అమ్మగారి మాటకి ఎదురు చెప్పారంటే వాడిని వెంటనే మట్టిలో గలిపేయటమే. అంత గొప్ప మంచి గుణం కలిగినటువంటి గొప్ప గుణవంతురాలు ఎవరో? మన యెజబెల్ గారు. ఈ యెజబెల్ గారు చంపేస్తారు అన్నటువంటి ఇతను భయపడి ఇతను ఏం చేశాడు? పారిపోయి దేవుడికి చెప్పారు, నాయనా ఇక చాలు, నేను చనిపోతాను, దయచేసి నన్ను చంపేసేసేసి నాకు బదులుగా ఇంకెవరు నన్ను పెట్టు అని అన్నప్పుడు దేవుడు మీకు 3 గురించి చెప్పినాను. మీరు గుర్తుందో గుర్తులేదో 3 గురించి చెప్పినాను. ఒకటి, సిరియా దేశపు కొత్త రాజుకి నువ్వు పట్టాభిషేకం చేయను. ఆయన ఫస్ట్ కత్తి ఎవరో? అతని సురుతుడు. ఫస్ట్ కత్తి సిరియా దేశంలో ఉన్న రాజుని రప్పిస్తాను వీళ్ళ దగ్గరికి. ఈ ఆహాబు, అతని భార్య, వీళ్ళందరూ కూడా చాలా ఓవర్ చేస్తున్నారు, నా పనికి ఆటంకంగా ఉన్నారు, నా బిడ్డలను ఎంతోమందిని అన్యాయంగా అక్రమంగా నా సన్నిధిలో నుంచి మరలా విగ్రహారాధికులుగా మార్చేస్తూ ఉన్నారు. కాబట్టి సిరియా దేశంలో కొత్త రాజును నువ్వు ఎన్నుకో, మొదటిది. రెండోది, ఆహాబు కొడుకు యెహోరాము, ఇతని తరువాత మరొక కొత్త రాజు కాబోతున్నాడు, అతని పేరు యెహూ. ఏం పేరు అతని పేరు? యెహూ అనే అతనికి అభిషేకం చెయ్యి. మొదటిది సిరియా దేశపు రాజు, రెండోది యెహూ అనే రాజు. ఇతనెవరు? ఇజ్రాయేలీలలో ఆహాబు అతని కుమారుడు తర్వాత రాబోతున్నటువంటి రాజు. కాబట్టి ఇతని 2వ రాజుగా చేయి. మూడోది, నీ కుమారుగా ఎలీషా ప్రవక్త అనే ప్రవక్తకి పట్టాభిషేకం చేయి. 3 నిలబెట్టు, 3లో నేను చూసుకుంటాను అని అన్నాడు. మొదటి కత్తి అక్కడ సిరియా దేశపు రాజు, 2వ కత్తి యెహూ, 3వ కత్తి ఎలీషా. 3తోనే మొత్తం దుడిచేస్తాను ఆయన, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఇలా జరిగిన తరువాత దేవుడు చెప్పిన మాటలు నిజమవుతున్నాయి. 9వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము 24. అప్పుడు యెహూ తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును, ఆహాబు కుమారుడు యెహోరామును భుజముల మధ్య కొట్టగానే ఉందండి. చూడండి ఎక్కడ కొట్టాడంట? ఎవరు కొట్టారు? యెహూ అనే కొత్త రాజు కొట్టాడు. ఎవరిని కొట్టాడు? ఆహాబు కుమారుడైన యెహోరాముని కొట్టాలి. ఎవరు కొట్టమన్నారు? దేవుడు కొట్టమన్నాడు. కాబట్టి ఇప్పుడు కొట్టేటప్పుడు ఇతను వచ్చేసాడు. రాగానే అతను వచ్చి ఒక మాట అడుగుతున్నాడు, బాబు యెహూ అంత సమాధానమేనా అన్నాడు. ఇంకా నీతో సమాధానం ఏంట్రా?
ఇంకా నీతో సమాధానం ఏంది? నీ తల్లి ఒక విగ్రహారాధికురాలు అయిపోయింది, నీ తండ్రి ఏమో ఇలా దారుణంగా చేశాడు, దేవునికి సమాధానం లేకుండా మీరు చేస్తే ఇంకా నీతో నాకు సమాధానం ఏంటి అని అన్నాడు. పరారైపోను అయినా అని చెప్పేసి అక్కడ రథసారథికి చెప్పగానే వాళ్ళు అక్కడి నుంచి పారిపోతూ ఉన్నారు. పారిపోతూ ఉన్నప్పుడు ఎక్కడో దూరం నుండి ఏం చేశాడంట యెహూ, ఇప్పుడు చదవండి. అప్పుడు యెహూ తన బలము కొలది, అంటే బలవంతుడా కాదా? బలవంతుడు. ఒక మనిషి బలవంతుడు అయి ఉండి అతను ఏం చేస్తున్నాడు? బలము కొలది విల్లు ఎక్కువ పెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె దూసుకుపోయిందంట అండి. గుండెను చీల్చేసేసింది. ఏంటది? బాణం. కర్రతో కొడితే చీలదావు కాబట్టి ఏది పవర్ఫుల్? కనుక ఈ శత్రువును చంపడానికి కూడా ఈ బాణాలు అనేవి వాడుతూ ఉన్నారండి. ఇప్పుడు ఒక ప్రశ్న, దేవుని అంబుల పొదిలో బాణాలు అని ఏంటి? దేవుడికి కూడా అంబుల పొది ఉందా? మీకు బాగా అర్థం కావాలి. ప్రశ్నల్లో మనకు చాలా రావాలండి. దేవునికి కూడా అంబుల పొది ఉందా? ఒకటి అంటే ఒక తొట్టి, ఆ తొట్టిలోని దేవుడికి మరి తొట్టించుకొని ఏం సుఖం? తొట్టిలో ఏముండాలి? బాణాలు ఉండాలి. ఈ బాణాలు ఉన్నాయా దేవుడికి? ఈ బాణాలను ఎవరు? దేవుడికి ఇసరాలంటే దేవుడికి ఏం కావాలి? విల్లు కావాలా వద్దా? దేవుడికి విల్లు కావాలి. విల్లు ఉందా? ఆ విల్లు ఇసురుతాడా? మొదటిది. ఇసిరినప్పుడు ఎవరి మీదకి ఇసురుతాడు? ఏమండి, ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి చూసారా? దేవుని అంబుల పొదిలోని బాణాలు. అసలు దేవుడికి అంబుల పొది ఎందుకు అవసరం? అసలు దేవునికి బాణాలు ఎందుకు అవసరం? బయట మొదటిది, దేవునికి అంబుల పొది అనేది ఉంటే ఆ అంబుల పొదిలోని బాణాలను మనం బాగా గమనిస్తే బాణాలను చేసేవారు ఒకళ్ళు, ఇసిరేవాళ్ళు ఒకళ్ళు. ఏమంటే, రాజుగారు ఉన్నాడు, రాజుగారికి బాణాలు కావాలా యుద్ధానికి వెళ్ళాలంటే. రాజుగారి ఇంట్లో కూర్చొని రాత్రి అంతా కూడా భార్య పిల్లలు అందరూ కలిసి కూర్చొని ఒక మూలన ఎవరు బాణాలు వాళ్ళు రెడీ చేసుకుంటారా? చెప్పండి, ఎవరు బాణాలు వాళ్ళు రెడీ చేసుకుంటారా? ఎవరు కావాలి? బాణాలను సిద్ధం చేసేవారు కొందరుంటారు. వాళ్ళు సిద్ధం చేస్తారు. ఆ బాణాలను మీరు గమనిస్తే బాణాలలో ఒక కర్ర ఉంటుందండి మధ్యలో, ఒక మంచి కర్ర కానీ ఇనప సువ్వ కానీ మధ్యలో ఉంటుందా? అది ఎలా ఉండాలి? ఎలా ఉంటే బాగుంటుంది? వంకర ఉంటే బాగుంటుందా? ఎలా ఉండాలి? స్ట్రైట్గా ఉండాలి. మొదటిది స్ట్రైట్గా ఉండాలి. రెండవది స్టిఫ్గా ఉండాలి. స్ట్రైట్గా ఉండాలి, స్టిఫ్గా ఉండాలి. తర్వాత ఈ పదునుగా పొడవుగా ఉన్నటువంటి ఈ కర్రకు ఎదరు భాగం ఒకటి ఉంటుందండి, పదునెక్కు ఉంటుందా ఉండదా? అది దోసకపోయేటటువంటిది, ఇది గొచ్చేటటువంటిది. పదునెక్కి అంతేనా బాగా మెరుగు పెట్టబడి ఉంటుంది అది. ఇక తర్వాత వెనక భాగంలో కూడా దీన్ని లాగాలి అని అంటే ఒకటి పట్టే విధంగా ఉండాలి ఒకటి. అవునా కదండి? దీన్ని చేసేది విసిరేవాళ్ళు కొన్నిసార్లు చేసుకోవచ్చు, కొంతమంది వేరే వాళ్ళతో కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు దేవుడికి బాణాలు అసలు ఏంటి? ఆ బాణాలను ఎవరు సిద్ధం చేస్తున్నారు? ఆ బాణాలను మెరుగు పెడతారా? అసలు బాణాలు దేవుడు ఎందుకు ఇసరాలనుకుంటున్నాడు? బాణాలు ఎవరి మీదకి ఇసరాలనుకుంటున్నాడు? అసలు దేవుడు ఇసరాలి అని అంటే అసలు దేవుడికి అంత అవసరమే వచ్చింది? దేవుడు ఎందుకు బాణాలను ఇసరాలనుకుంటున్నాడు? ఎవరు ఆయన మీద శత్రువులు ఎవరు? అసలు ఆయన విసరాలనుకుంటే ఆయన దగ్గర చాలా ఆయుధశాల అనేది ఒకటి ఉందండి. ఆయన దగ్గర ఏముంది? ఆయుధశాల అని అంటాం. మన దగ్గర కూడా వచ్చేసరికి అన్నీ కూడా మనకు జనవరి 26 స్వతంత్ర దినోత్సవం ఒకరోజు, రిపబ్లిక్ డే, ఈ అన్నిటి రోజున ఏం చేస్తారు మన వాళ్ళు? ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే రోజు ఏం చేస్తారు మన ఇండియన్ గవర్నమెంట్? ఆ చుట్టుపక్కల దేశాలకు వార్నింగ్ ఇవ్వటం కోసం మన దేశం యొక్క అంబుల పొదిలో ఉన్న ఆయుధాలన్నిటినీ తీసుకొస్తారు. ఈ అంబుల పొదిలో రాకెట్లు ఉంటాయి, మిస్సైల్స్ ఉంటాయి, రకరకాల కొత్త వెపన్స్ ఉంటాయి. వీటన్నిటిని ఏం చేస్తారు ఆ రోజు? చెప్పండి, ఏం చేస్తారు? అవన్నిటిని కూడా తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చూపిస్తారు? చెప్పండి, ఎందుకు చూపిస్తారు? పాకిస్తాన్ జాగ్రత్త, తేడా వచ్చిందో చూసే ఎలా ఉందో, మొన్ననే రెడీ చేసేసినాము. ఇది డైరెక్ట్గా చెప్పకుండా ఆ రోజు పండగ చెప్పి ఆ రోజు సిద్ధం చేస్తాడు. శత్రువు గుండెల్లో ఒక రకమైన గుబులు ఏర్పడిద్ది ఇది చూస్తే, ఈ ఆయుధాలు ఉంటే. ఇప్పుడు దేవుని దగ్గర కూడా కొన్ని ఆయుధాలు ఉన్నాయంటండి. దేవుని దగ్గర కూడా కొన్ని ఆయుధాలు ఉన్నాయంట. ఈ ఆయుధాల్లో చాలా ఆయుధాలు ఉన్నాయి. కానీ ఈరోజు మనం మాట్లాడుకునే ఆయుధాలు ఒకే ఒక ఆయుధం, బాణం గురించి మాత్రమే మాట్లాడుకుందాం. అసలు ఆయుధాలు ఉన్నాయా లేవు అనేది ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 25వ వచనం చూడండి ప్రియమైన వారిలో. 25వ వచనం,
కల్దీయుల దేశములో ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవాకు పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను తెరిచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు. ఆయన కోపాన్ని తీర్చేటటువంటి ఆయుధాలు చాలా ఉన్నాయి. అందులో ఖడ్గాలు ఉన్నాయి, అందులో ఈటలు ఉన్నాయి, అందులోని బల్యాలు ఉన్నాయి, అందులోని బాణాలు ఉన్నాయి, అందులో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నిటినీ దేవుడు ఎందుకు చేస్తున్నాడు? అసలు ఈ బాణాలు ఎవరిని అసలు బాణాలు అంటే ఏంటి? ఆయన అంబుల పొదిలోని బాణాలు ఎవరు? ఆయన అసలు బాణాలను ఎవరి వైపుకు ఎక్కువ పెడుతున్నాడు? ఎందుకు పెట్టాలి? ఈ ప్రశ్నలు మనకు రావాలి ప్రియమైన వాళ్ళు. ఒక సందర్భం చదివినప్పుడు మనకు చాలా ప్రశ్నలు రావాలి. ఇప్పుడు మనం బాగా ఆలోచిద్దాం. అసలు దేవుడికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? మొదటిది, దేవుడికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఆ శత్రువులను ఆయనే సంహరించవచ్చు కదా. ఆయన సంహరించవచ్చు, ఒక్క దెబ్బగా చంపేయచ్చు. కానీ ఆయన బాణాలను చేసి మరలా శత్రువు గుండెల్లోకి వచ్చాల్సిన అవసరమే వచ్చింది. అవునా కదా? కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు చేసేటటువంటి ఆయుధాలలోని ఒక గొప్ప ఆయుధాన్ని గురించి, ఆ ఆయుధం భూమి మీద ఉన్నటువంటి మనిషికి అర్థం కావాలని దేవుడు ఒక మంచి సందర్భాన్ని రాయించారు. కీర్తనల గ్రంథం ముందుగా 7వ అధ్యాయం చూద్దాము. ఇంకా ఆయన దగ్గర బాణాలు కూడా ఉన్నాయి. ఆ బాణాలు ఎలాంటి బాణాలు కావాలి అని అనుకుంటున్నారో 7వ అధ్యాయము, ఆయనకు ఒక విల్లు కూడా ఉంది అని చెప్తున్నారు. 7:11 నుండి చూద్దామండి. 11 నుండి కీర్తనల గ్రంథం 7:11 నుండి చూస్తున్నామండి. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఏమంటే కోపడతాడా? ఏమంటే దేవుడు ప్రతిదినం కోపడతాడని మనం ఎప్పుడు చెప్పమే మన ప్రసంగాల్లో. మనం ఎప్పుడైనా చెబితే వీళ్ళు మన మీద కోపడతారు. కాబట్టి మనకి ఆయన కోపం మనకి వద్దు, వీళ్ళ కోపం మనకు అంతకంటే వద్దు. కాబట్టి ఆయన కోపం మనం చెప్పొద్దు, వీళ్ళ కోపం మన మీద తెచ్చుకోవద్దు అని చెప్పి పక్కన నెట్టేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నారు? ఆయన ప్రతిదినము తప్పు చేస్తే అది దినమా రాత్రి టైం చూడ్డు. ఆయన మనం తప్పు చేసిన మరుక్షణం ఆయన కోపడుతూనే ఉంటాడు. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఒకడును మల్లని ఎడల అని అంటున్నారు. ఏంటంటే మల్లటం ఏంటే? ఆ గేదెలను మళ్ళీ అని అంటారు. మళ్ళీ ఏంటంటే అర్థం ఏంటది? కర్ర తీసుకొని అనుకున్న మార్గంలో పోవట్లేదు కాబట్టి ఇరక్కొట్టుడు కొడతా ఉంటాడు. తిరుగు అనుకుంటా కొడతా ఉంటాడు. ఇది కొట్టకపోతే తిరిగిద్దా? అమ్మ గేద కొద్ది తిరగవే అని అంటే తిరిగిద్దా? తిరగాలంటే ఏం కావాలా? అప్పుడు ఒకటి ఇసరాలన్నమాట. ఇసిరితే నువ్వు ఏమి బతిలాడాల్సిన అవసరం, అది ఆటోమేటిక్గా తిరిగిద్ది. ఇప్పుడు దేవుడు కూడా అంటాడు ఒకడు మల్లాలి అని అంటాడు. ఎక్కడి నుంచి మల్లాలి? వ్యభిచారం వద్దురా బాబు, ప్లీజ్ వద్దురా బాబు అని అంటే ఊరుకుంటారా? ఎప్పుడు పోలీసు వచ్చి ఒక్కడ సరిస్తే కానీ పరుగు పోయింది అని అప్పుడు ఆలోచిస్తాడు. దేవుడు ఒక దెబ్బ కొట్టి ఏదో ఒకటి ఉంటుందిగా, రోగాలు వస్తాయిగా, ఎయిడ్స్, అప్పుడు కూర్చొని పాస్టర్ గారు కొద్దిగా ప్రార్థన చేస్తారా మా కోసం అంటాడు. నేను ప్రార్థన చేస్తే ఎగిరితన్నాడు ఆయన. అవునా కాదా? బాగా ఆలోచించండి. ఎప్పుడైనా సరే అద్దులో ఉండాలి. అద్దులో ఉంటే దేవుడు వార్నింగ్ ఇచ్చినప్పుడు మనం మారటం మన జీవితాలకు చాలా శ్రేయస్కరం. ప్రతి ఒక్కరికి ఆయన చెబుతాడు, తప్పుదారిలో పోతున్నాను ఆయన, కొద్ది తిరుగు అని అంటాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును అని అంటున్నాడు. పదును పెట్టడం అంటే ఏంటండి? నోరతా ఉన్నాడు. ఎవరు నోరుతున్నారు? అప్పుడప్పుడు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, కడప ఏరియాలో కత్తులు నోరుతున్నట్టుగా చూపిస్తారు. నువ్వు కడప ఏరియాలో కత్తులు నూరితే ఎవరికి భయం? అసలు నూరే వాళ్ళు ఎవరు నూరుతున్నారు ఇప్పుడు? అసలు ఆయన నూరితే ఎలా ఉంటుంది కత్తి? ఆయన ఏమంటున్నాడు? తన ఖడ్గమును పదును పెడతాడు. ఎందుకు పదును పెడతాడు? నూనె రాసేసి మళ్ళీ లోపల పెడతామనే. ఎందుకు? ఖడ్గం నూరుతా ఉన్నాడు. ఎవడైతే బాగుపడ్డో వాడిని దెబ్బకేసేయడానికి రెడీగా ఉంటున్నాడు. వేయాలా వద్దా? లిమిట్ ఉంటుంది, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. నీకు ఇస్తాడు అవకాశాలు. అవకాశం దాటిందా ఇక ఎవరు చెప్పినా కూడా ఆయన ఆగడ ప్రేమిన. ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. నెక్స్ట్ తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు.
దానిని సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన దగ్గర ఒక విల్లు ఉంది. ఆ విల్లు అవిధేయులైనటువంటి వారు, దుష్టులుగా భూమి మీద బ్రతుకుతున్నవాడు మల్లకపోతే ఆయన విసరాల్సిన పరిస్థితి వచ్చేసిద్ది. విసరాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటున్నారండి. విల్లును ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములు, డెడ్లీ వెపన్స్ అని అంటారండి ఇంగ్లీష్లో. మరణ సాధనములు అంటే అర్థం డెడ్లీ వెపన్స్, ఒక వ్యక్తిని నిలువున దహించేసేటటువంటిది. ఈరోజు ఆకాశంలో చూస్తే ఏంటండి బాబు ఆ మెరుపులు, ఆ మెరుపులేంటి, ఆ ఉరుములేంటి? ఎప్పుడన్నా చూసారా? మన చిన్నప్పుడు ఎప్పుడన్నా ఇలా వచ్చేసినాయి అంటే ఎప్పుడన్నా వచ్చేసినా? ఒకప్పుడు అసలు వర్షం అని చెప్పేసి చాలా వర్షం కోసం ఎదురు చూసేది. వర్షం వచ్చేసినప్పుడు పిల్లలందరూ చక్కగా ఆడుకునేది. ఈ రోజులు వర్షాలు వస్తే అప్పుడు చిన్న చిన్న పేపర్ పడవలు చేసుకునేది. ఇప్పుడు ఓలా పడవలు వచ్చేసినాయి. మీరు గమనించారో లేదో? చెన్నై దెబ్బకే మునిగిపోయింది. ఓలా కార్లు, ఓలా ట్యాక్సీలు అని వచ్చేసినాయి కదా. ఓలా బోట్ సర్వీస్ అని పెట్టారండి. ఎక్కడ? చెన్నైలో పెట్టారు. మీకు తెలుసో తెలియదో? ఈరోజు ఎందుకు ఇలా దిగజారిపోతుంది? రోజు రోజుకి దిగజారిపోతుందంటే మనిషి తన పతనానికి తన్ను తానే దిగజార్చుకుంటున్నాడు. కాబట్టే మరణ సాధనాలను ఆయన సిద్ధం చేయాల్సిన పరిస్థితి భూమి మీద మనిషే కల్పించుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, ఈ మరణ సాధనాలను సిద్ధం చేస్తున్నాడు. తన విల్లును ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు అని ఇంకొక మాట అంటున్నాడండి. తన అంబులను అగ్ని బాణాలు. అంబులు అంటే మరల బాణాలే. అంబులు అంటే అర్థం ఏంటది? బాణాలు. అలాంటి బాణం ఎలాంటి బాణం కాదంట ఆయన ఇసిరేది. ఆ బాణం ఎలా ఉంటుంది? అసలు బాణం అంటేనే గుండెలను చీల్చుకొని పోతుందని ఇంతకుముందు చెప్పాను. ఆ బాణానికి అగ్నితో సహా కలిపి కొడితే ఎలా ఉంటుంది? ఒక పక్క కాలటం, ఒక పక్క చీల్చటం, ఉక్కిరి బిక్కిరైపోవాలి. ప్రియమైన వారలారా, ఇలాంటి అగ్ని బాణాలను ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన సిద్ధపరిచే ఆ బాణాలు ఏంటి అని ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ బాణాల గురించి 127వ కీర్తనలోని మీ అందరికీ తెలిసినటువంటి సందర్భం, మీరు ఎప్పుడు చదువుకునే సందర్భం, కానీ సందర్భంలో చదువుకోవటమే విచారకరం. 127వ కీర్తన 4వ వచనం, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అని అంటున్నారండి. బాణాలు అంటే ఎవరిని కావాలనుకుంటున్నాడు దేవుడు ఇప్పుడు? యవ్వనస్తులు. అంతేనా? ఎవరు కావాలంట? మామూలు యవనస్తులా? మరి ఈ యవనస్తులు ఎలాంటి యవనస్తులు? రోడ్న 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు నవ యవ్వనుడు, ఒక చేతిలో బీరు బాటిల్, ఇంకొక చేతిలోనే రమ్ము బాటిల్ ఇలా పట్టుకొని అసలు నడిచేది కూడా సోయి లేకుండా ఊగుతూ ఉండేటటువంటి ఆ నవ యవ్వనుడు అవసరం లేదు దీనికి. ఇక్కడ ఆయన అలాంటి యవ్వనుల గురించి మాట్లాడటం లేదు. లోకంలో పాపంలో మునిగిపోయిన యవ్వనస్తుల గురించి మాట్లాడటం లేదు. మరల చదవండి ఆ మాట. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అని అంటున్నారండి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అంటే దేని గురించి మాట్లాడుతున్నారు? ఏమంటే చాలామంది ఈ సందర్భాన్ని ఎప్పుడు చదువుతారు తెలుసా? బర్త్డే రోజు చదువుతున్నారండి. ఏ రోజు చదువుతున్నారు? యవ్వన కాలమందు అని అంటే, అమ్మ చూసావా, నువ్వు ఒక యవనస్తురాలివి, నువ్వు ఒక యవనస్తుడివి, మీ ఇద్దరికి పుట్టిన చూసినా వీళ్ళు అని అంటారు. ఓ నాయన, అది కాదు. అక్కడ వాళ్ళ గురించి చెప్పటల్లా. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అనడా, యవ్వనస్తులకు పుట్టిన కుమారులు అనడా? అక్కడ తేడా ఉంది. పదం చాలా తేడా ఉంది. చూడండి, యవ్వన కాలంలో మీకు యవ్వనస్తులైన మీకు పుట్టిన పిల్లలు అని వాళ్ళ గురించి చెప్పటంలే. ఎవరి గురించి చెప్తున్నారు? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అని అంటాడు. యవ్వన కాలంలో పుట్టడం ఏంటండి కుమారులు? ఏమంటే కుమారులు ఎవరన్నా పుడితే ఎలా ఉంటాడు? 9 నెలలు తల్లి కడుపులో ఉండి అప్పుడే వస్తాడు. బొడ్డోడు అన్నటువంటి బొడ్డోడు అప్పుడు బయటకు వస్తాడు. అంత చిన్నోడిని కనటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈయన ఆ చిన్న పిల్లోడి గురించి మాట్లాడటంలే. ఆ చిన్నపిల్లోడి గురించి మాట్లాడుతున్నాడా? ఏమంటున్నాడు? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు. పుట్టడం ఎలా పుట్టాలి? పుట్టడం ఎలా పుట్టాలి? నూనూగు మేసాలు, అర్థమైంది, పుష్టి కలిగిన కండ, పటిష్టమైనటువంటి ఎముకలు, అలా స్ట్రైట్గా స్టిఫ్గా నిలబడేటటువంటి, ఎలా ఉండాలి? అంత బలవంతుడు యవ్వనస్తుడుగా ఉన్నటువంటి ఆ కుమారుడు పుట్టాలి. పుట్టే ఆ కుమారులు యవ్వన కాలంలో పుడతారా? డౌట్ రాట్లే? అవునా కదా? అసలు చూసారా, ఒక్క మాట చదివితే మనం దాన్ని మొత్తం అటుపక్క ఇటుపక్క మొత్తం అనాలిసిస్ చేయాలా. ఆ పదం చదవంలోని యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అని అంటే యవ్వనస్తులకు పుట్టిన వాళ్ళ గురించి మాట్లాడాలా. ఇక్కడ యవ్వన కాలమందు పుట్టాలి. నీ పుట్టుక ఎక్కడ జరగాలి? టైం కరెక్ట్గా నీ టైం యవ్వన కాలంలోనే పుట్టాలి అని అంటున్నారు.
యవ్వన కాలంలో పుట్టడం అంటే ఏంటి? యేసు ప్రభువుల వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడండి, నికోదేము. ఏం పేరు అతని పేరు? నికోదేము వచ్చి, అతను ఆల్రెడీ పరిసయ్యుడు, అతను ఒక బోధకుడు. అతను ఒక బోధకుడు. ఈ టైంలో డే టైంలో వస్తే ఈయన చూస్తేనేమో పేదోడు. యేసు ప్రభుల వారు పేదోడు. ఏమైనా పేరు ఉందా ప్రభువుకి పేరు లేదు, ఊరు లేదు, తిండి లేదు, బట్టలు లేవు. ఏదో ఎవరో పెడితే తింటున్నాడో, ఎక్కడో పడుకుంటున్నాడో, ఉదయం లేస్తున్నాడో, ఎన్నెన్నో సంగతులు చెబుతున్నారు, ఏమేమో చేస్తున్నారు ప్రభు దగ్గరికి. కానీ ఈయన చెప్పే మాటలు ఎలా ఉన్నాయి? ఈ ప్రధాన యాజకుడు వాడి బాబుకు కూడా తెలియని సంగతులు ఎవరు చెబుతున్నారు? ఈ సామాన్యుడు చెబుతున్నాడు. ఎవరు? యేసు ప్రభుల వారు చెబుతున్నారు. ఈ సంగతి ఆల్రెడీ పరిసయ్యులలోని ఒక ధర్మశాస్త్ర బోధకుడుగా ఉన్నటువంటి నికోదేము అనేటటువంటి ఒక అధికారి అంటండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. మరలా ఇక్కడికి వచ్చేద్దాము. ఒక్క చెయ్యి ఇలా పెట్టేసారండి ఇక్కడ. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియమైన. 1వ వచనం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి. ఏం పగులు వస్తే ఏమైంది? బాగా ఆలోచించాలి. ఇట్లా చదవాలండి బైబిల్. అసలు ఏదైనా సరే ఒక మాట చదవంలోనే దాన్ని అసలు వదిలిపెట్టవద్దు. అసలు రాత్రి అందు వచ్చి అని ఉంది. రాత్రి ఎందుకు రావాలి? పగులు రాకూడదా? పగులు ప్రభువు ఏమన్నా కనపడకుండా ఉంటున్నారా? అవునా కదా? రాత్రి అందు ఎందుకు రావాలి? రాత్రి అందు వచ్చాడంటే నికోదేము ఏదో ఇగో ఉందన్నమాట తనలోని. పగులు వస్తే అందరికీ తెలిసిపోద్ది. నేనే ఈ ఏరియాకి పెద్ద ప్రసంగికుణ్ణి, నేనే పోయి ఒకటి దగ్గర నేర్చుకొని చెప్పటం అంటే ఎలా? పైగా ఈయన చూస్తే ఈయనకు ఒక అధికారి కాదు, ఈయనకు ఒక బట్ట సరిగా లేదు, కట్టుకున్న బట్టలు లేవు. ఈయన చూస్తే నేను దిక్కుమాలినోళ్ళగా ఉండడు. కానీ ఆయన మాటలు ఎలా ఉన్నాయి? నాకు కాదు కదా, నాకంటే పెద్ద బిషప్ గారికి కూడా తెలియనటువంటి సంగతులు ఈ మహానుభావుడు చెబుతున్నాడు. ఈయన దగ్గరకు పోయి ఇప్పుడు డౌట్ అడగాలి. ఈ డౌట్ ఇతనికి వచ్చేసింది. ఇతను డైరెక్ట్గా పబ్లిక్లో అడిగితే అందరూ ఏమంటారు? ఓ నికోదేము నువ్వా? అయ్యగారు వందనాలు. ఏంటి నీకు కూడా తెలియదా ఈ మాట? ఆయన దగ్గర పోయి నేర్చుకుంటున్నావా అని అంటారేమో. ఈ సంగతి పరువేడపోద్దు. చాలామంది సిగ్గుపడుతున్నారండి. అట్లా సిగ్గుపడకూడదు. అసలు మనల్ని మనం కాపాడుకోవాలి. ఇక్కడ మనం సిగ్గుపడితే మనం నేర్చుకోవాలి. నేర్చుకునే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, చెప్పే వాళ్ళ దగ్గర చెప్పాలి, నేర్చుకునే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. మనం కొన్ని సొంతంగా మనకు అర్థమై నేర్చుకుంటే పర్వాలేదు. లేకపోతే మనకంటే ఒక సహోదరుడు చిన్నోడైనా పెద్దోడైనా నేర్పుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నేర్చుకుందాండి, తప్పే ఉంది. మనందరం ఒక పరలోకానికి వెళ్ళాల్సిన వాళ్ళు. మనందరికీ ఒక ఆయనే ప్రాణం పెట్టారు. మనందరికీ ఉన్నది ఒకటే బైబిల్, మనందరికీ ఉన్నది ఒకే విశ్వాసం. అవునా కాదండి? కనుక ఆ నికోదేము ఎలా వచ్చేసాడు? ఇగోతో వచ్చేసాడు. ఈయన అడిగితే నా పరువు ఏడబోతుందో, నలుగురు చూస్తే ఎలా అనుకోండి, సీక్రెట్గా రాత్రిలో వచ్చేసాడు. ఎలా వచ్చేసాడు? రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు అన్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైపోయింది. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక్రియలను ఎవ్వడనో చెయ్యలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో ఏమండి అడగలే. అసలు పాయింట్ ఇక్కడ మీరు బాగా గమనించాలా. అడిగిండా? ఇంకా నికోదేము నోట మాట రాలే. బాబు బోధకుడు అనేవాడికి ఒకడు తెలియాలి అని అప్పుడు చెబుతున్నాడండి. ఏమంటున్నాడు? ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు కొత్తగా జన్మించాలి. ఏ టైంలో కొత్తగా జన్మించితే అతని చేతిలో బాణాలుగా ఉంటారని అన్నారు? కొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు మన పాపాలను ఒప్పుకొని, మన పాపాలన్నింటినీ సమాధి చేసుకొని ప్రభువులో నుంచి మరలా కొత్తగా బ్రతకటం. ఆ కొత్తగా బ్రతికేది ఎప్పుడైతే బాగుంటుందని అంటున్నారు? కీర్తనల గ్రంథం మరలా వచ్చేసేయండి ఇక్కడికి. యవ్వన కాలంలో జరిగితే నువ్వు అసలు నీ జీవితంలోని ఒక గొప్ప సంగతిని నువ్వు చూడబోతావు అని అంటున్నావు. ఎప్పుడు జరిగితే? ఇంకేముందిలే. అసలు కనీసం మేమండి ఒక చోటకి వెళ్ళాము, బాప్తిస్మం ఇవ్వడానికి అని ఒక ఏరియాకి పిలిచారు. మమ్మల్ని కొంతమంది మన తెలిసిన బ్రదర్స్ అన్న బాప్తిస్మం ఇవ్వడానికి వస్తారా అని చెప్పేసి నెల్లూరు దగ్గరలోని ఒక పల్లెలకి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఒక సీనియర్ పాస్టర్ గారు ఉన్నారు. సీనియర్ పాస్టర్ గారు ఏమన్నారు? రవి నేను కూడా వస్తాను మీతో పాటు అని అన్నారు. అని అందరం కలిసి చెరువులో దిగినాం. చెరువులో దిగిన తర్వాత నీళ్లు చాలా ఉన్నాయి, ఇక్కడ దాకా నీళ్ళు ఉన్నాయి. అయ్యగారు కూడా నుంచున్నారు. అయ్యగారు ఎట్లా నుంచున్నారంటే ఎట్లా నుంచోని బాప్తిస్మం ఇచ్చాలని వాళ్ళని ముంచాలిగా, వాళ్ళని ముంచుదామని పట్టుకొని ఈయన మునిగిపోయిండు. అర్థమైంది? ఆయన వాళ్ళని ముంచుదామని ఈయన నిలబడి ఈయన మునిగిపోయిండు. ఆ పోయినోడు ఈయన లేపాల్సి వచ్చింది. చూడండి, అంటే ఇతని వయసు ఎత్తుంది దగ్గరికి 80 సంవత్సరాలు దాటింది. ఎత్తుంది 80 సంవత్సరాలు ఏం చేయగలుగుతాడు పాపం చెప్పండి? 80 సంవత్సరాల్లో. అవునా కాదా? సరిగ్గా అడుగు తీసి అడుగేయటమే
చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసం దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదో వృద్ధాప్యంలోని మరలా కొత్తగా జన్మించడం కాదు నాయన, లేదా పసిపిల్లవాడిగా కొత్తగా జన్మిస్తే నీకేం అర్థం కాదు. మళ్ళా అని వృద్ధాప్యంలో నువ్వు కొత్తగా జన్మించితే దానివల్ల కూడా ఉపయోగం లేదు. కానీ ఎప్పుడు యవ్వన కాలంలో పుట్టడం అంటే ఇప్పుడు అర్థమవుతుందా? దేని గురించి మాట్లాడుతున్నారు ప్రభు? బాప్తిస్మము గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. బాప్తిస్మము గురించి, కొత్తగా మన పాపాలను ఒప్పుకొని దేవునిలోనికి వచ్చి మొరపెట్టి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది మరలా కొత్త జన్మ. ఎక్కడలా? లోకంలో ఆ జన్మను నాశనం చేసి ఆ పాపాలన్నింటినీ కప్పెట్టి దేవునిలోని కొత్తగా జన్మించితే, అలా కొత్తగా యవ్వన కాలంలో ఎవరైనా జన్మిస్తే వాళ్ళ గురించి చెబుతున్నారండి. ఏమంటున్నారు? ఇప్పుడు చదవండి. బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అని అన్నారండి. అంటే బాణాలు, దేవుడు వాడే బాణాలు ఎవరిని వాడాలనుకుంటున్నారు? బాణాలుగా యవ్వనస్తులను వాడాలని. ఎలాంటి యవ్వనస్తులని? మరలా ఎలాంటి యవ్వనస్తులు? లోకంలో కలిసే యవ్వనస్తుల గురించి మాట్లాడటం లేదు ఇది. అది ఆల్రెడీ కొత్తగా జన్మించినటువంటి యవ్వనస్తులు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నూతనంగా బ్రతికేటటువంటి అప్పుడే పుట్టినటువంటి ఆ కుమారుల గురించి, యవ్వన కాలంలో పుట్టినటువంటి కుమారులు, యవ్వన కాలంలో ఎవరైతే నూతన జన్మను మరలా ఎత్తుతారో ఆ యవ్వనస్తుల గురించి, బాప్తిస్మం కొత్తగా తీసుకున్న యవ్వనస్తుల గురించి మాట్లాడుతున్నారు. యవ్వనస్తులు ఎందుకండి? మీరు బాగా పాయింట్ చేయాలి, బాగా క్యాచ్ చేయాలి. యవ్వనస్తులు ఎందుకు? ముసలోళ్ళు పనికిరారా? ఒక స్ట్రైక్ చేయాలనుకోండి, స్ట్రైక్ చేయాలంటే ఎవరైతే బెస్ట్ చెప్పండి? మంచి అనుభవం ఉంది, 95 సంవత్సరాలు చూశారు, అసలు మంచంలో ఎలా ఉన్నాడో ఆలోచించి బొచ్చు అంతా ఊడిపోయింది, ఈయన దేశపోండి అంటే స్ట్రైక్ సక్సెస్ అయితే అని అంటారు ఎవరన్నా? అయితే కాదు. ఎందుకు? స్ట్రైక్ చేయాలంటే బస్ అద్దాలు పగలగొట్టాలి ఇప్పుడు, అంతేనా? స్ట్రైక్ చేయాలంటే ఏదైనా సరే అవసరం అనుకుంటే అక్కడ వేసే కంచెను కూడా దూకిపోగలిగినా ఎలా ఉండాలి? రక్తం ఉరకలేసేవాడు కావాలి. అందుకే రాజకీయ నాయకులు ఎవరు నుసిగలుపుతారు అనుకున్నారు? ఎవరు నుసిగలుపుతారు? యవ్వనస్తులు నుసిగలుపుతారు. ఒక టెర్రరిస్ట్ కావాలి. టెర్రరిస్ట్ కావాలంటే ఎవరు కావాలి? టెర్రరిస్టులు కావాలన్నా కూడా ఉగ్రవాదులలో కూడా యవ్వనస్తులేనండి. రాజీవ్ గాంధీ గారిని ఒక అమ్మాయి చంపేసేసింది. ఎవరు? ఆ అమ్మాయి ఎంత వయసు? ఒక యవ్వనస్తురాలు. బెల్ట్ పెట్టేసుకుంది, నడుముకు బెల్ట్ పెట్టేసుకుని తన ప్రాణం పోతున్నా కూడా లెక్క చేయకుండా ధైర్యంగా పోయి తాను పేల్చుకొని అనేక మందిని పేల్చేసింది. ఆ వయసులో కనుక ఒకటి చెయ్యాలి అని అనిపించిందా? తన ప్రాణం పోయినా కూడా అమ్మాయిని ప్రేమించాలంటే అబ్బాయిలు ఏం చేస్తారు? ఏ వయసులో చేస్తే? ఒక 80 సంవత్సరాలప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుందంటారా? 80 సంవత్సరాల అమ్మాయి చూసినా కూడా వాడు చూసే ఓపిక ఉంటుందా ముసలోళ్ళకి? అంతేనా? అంటే ఈ వయసులోనే ఎందుకు? ఈ వయసులో సాతాను ఎందుకు ఈ వయసులోనే ఈ ఆలోచనలు పెడుతుంది? అంటే సాతానుకు కూడా ఈ వయసు మీదే కాన్సన్ట్రేషను. ఇటు గవర్నమెంట్ ఉంది, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, ఆర్మీ వాళ్ళకి కానీ పోలీసులకు కానీ ఎంత వయసు కావాలండి? 40 సంవత్సరాల సరిపోతారా పోలీస్కి? సరిపోరు. ఆర్మీకి పోయేవాడు ఎలా ఉండాలి? యవ్వనస్తులు కావాలి. ఇంతమంది యవ్వనస్తులు ఎందుకో తెలుసా? రక్తం ఉరకలేసేటటువంటి వయసు అది. రక్తం ఉరకలేసేటటువంటి మనసులో ఒక్కసారి కనుక ఫిక్స్ అయ్యారా వాళ్ళు ఏదైనా చేస్తారు. అలాంటి ఉరకలేసే రక్తం కలిగినటువంటి ఈ యవ్వనస్తులను పుట్టించింది ఎవరండి? చెప్పండి, పుట్టించింది ఎవరు? అందుకే ఆదాము అవ్వలను దేవుడు ఎలాంటి వయసులో పుట్టించాడు? యవ్వన ప్రాయంలో పుట్టించుకున్నాడు. ప్రేమైన యవ్వన ప్రాయంలో పుట్టించేసుకున్నాడు. కానీ వాళ్ళు మోసపోయారు. కానీ అలా అని దేవుడు మిగిలినటువంటి వాళ్ళందరికీ యవ్వనాన్ని ఇవ్వకుండా మానేయలేదు. అందరికీ యవ్వనాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఆ యవ్వన కాలంలో మరలా తిరిగి ఈ లోకంలో కలిసిపోకుండా మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీరు గనక మరలా తిరిగి దేవునిలో గనక పుడితే అలాంటి యవ్వనస్తులు దేవుని చేతిలో, బలవంతుని చేతిలో బాణాలు. ఏమంటే బలవంతుని చేతిలోకి పోవాలంటే తాను అప్పగించుకోవాలా వద్దా? అప్పగించుకోవాలి. చర్చికి వచ్చి సైలెంట్గా కూర్చుంటే దేవుడికి ఏం అప్పగించుకుంటాం? యవనస్తుడు కొత్తగా బ్రతికిండు, కొత్తగా జన్మించినటువంటి ఈ కుమారుడు తాను తన చేతిలోకి అందించుకోవాలి. మరలా ఈ బాణంగా ఉన్నటువంటి ఈ నూతన కుమారుడు ఎక్కడికి? తన చేతిలోనికి బాణంగా దేవునికి అప్పగించుకోవాలి. ప్రియమైన వారు, అప్పగించుకుంటే అప్పుడు ఆయన ఆలోచన చేసి వ్యూహకర్త దేవుడు అప్పుడు వ్యూహ రచన చేసి ఈ బాణాన్ని ఎవరి మీదకి వదిలితే నా కార్యం నెరవేరుతుందో వ్యూహ రచన చేయగలిగినటువంటి గొప్పవాడు ఆయన. అలాంటి కుమారుల గురించి ఏమంటున్నారు చూడండి. ఇంకా వారితో తన అంబుల పొదిని
నింపుకొనువాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఏమంటే ఎక్కడ వాదిస్తారంటమ్మా? గుమ్మములలో వాదిస్తారు. ఎంతకు గుమ్మాలేంటి? అసలు ఎందుకు వాదించాలి? విరోధులు ఎవరు? గుమ్మం ఏంటి అని అంటే అసలు ఈ అధ్యాయం దేని గురించి రాశారో మొదటి వచనం చూడండి. ఈ అధ్యాయం అంతా దేని గురించి రాయించారో దేవుడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఏమంటే ఈ వచనం అందరికీ తెలిసిందే. మనం జనరల్గా ఎక్కడ వాడుకొని ఉంటాం ఈ మాట? ఇల్లు ఓపెనింగ్లో వాడుకొని ఉంటాం గ్యారంటీగా. ఇల్లు ఓపెనింగ్లో ఏమంటారు? ఇల్లు ఓపెనింగ్ ప్రేయర్ పెట్టంగలోనే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థం. యెహోవా ఇల్లు కట్టిస్తే దీనికి లోన్ ఎందుకు తీసుకుంటున్నాం? మనం అప్పులు ఎందుకు తీసుకుంటున్నాం? యెహోవా అసలు యెహోవా పేరు తెలియనోడు దుబాయ్లో కట్టించాడు 167 అంతస్తులు. ఎన్ని? 167 అంతస్తులు. ఇప్పుడు దాని ఓపెనింగ్కి ఎవరైనా పోయి యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే అని అన్నాం అనుకోండి, ఎవరు దరిద్రుడా 167 కట్టించినానంటాడు. అవునా? ఇప్పుడు ఈ మాట దానికోసం చెప్పిందే? ఎంతకో ఆ ఇంటి గురించి చెప్పిందే? ఆ ఇంటి గురించి చెప్పి లాస్ట్లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఆ మొదటి మాటలోనేమో ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని, చివరిలో ఏమంటున్నారు దేవుడు? అట్టివారు సిగ్గుపడక గుమ్మములో అని అన్నాడండి. గుమ్మములో అంటే ఇల్లు, ఇంటికి ఏముంటుంది? గుమ్మం ఉంటుంది. గుమ్మం అనేది ఇల్లు ఉంటుంది, ఇంటికి ఏముంటుంది? ఒక గుమ్మం అనేది ఉంటుంది. ఈ గుమ్మాలలోని యవ్వన కాలంలో పుట్టిన కుమారులు గుమ్మాలలో నుండి తమ విరోధులతోనే ఏం చేస్తారు? వాదించాలి. ఇప్పుడు ప్రశ్న వచ్చేసింది. ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి? 4-5 వచనాలు చదవంగలోనే మనకి ఇప్పుడు క్వశ్చన్లన్నీ గుట్టలు వస్తున్నాయి. ఇల్లు ఏంది? ఇల్లు ఆయన ఎందుకు కట్టేస్తున్నాడు? ఇల్లు ఆయన ఎందుకు కట్టేస్తున్నాడు? ఆ ఇల్లు కట్టించేటటువంటిది మరలా ఈ కుమారుల గురించి మధ్యలో మాట్లాడటం ఏంటి? మరలా గుమ్మాల్లో వాదించుకోవటం ఏంటి? విరోధులతో వాదించుకోవటం ఏంటి? ఏమండి, మనం జనరల్గా ఒకవేళ కనుక ఇంటి గురించి అంటే ఏ ఇంటి గుమ్మంలోనన్నా సరే ఏ యవ్వనస్తుడైనా ఇతరులతో ఎక్కడైనా వాదిస్తున్నాడా? ఏమండి, వాదిస్తున్నారా? అసలు దాని గురించి ఇల్లు అని అనగానే మన ఈ ఇంటి గురించి చెప్పింది కాదు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రియమైన ఇల్లు అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా పరలోకపు తండ్రికి కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద ఆయనకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లే ఆయన కట్టించాడు. మనుషులు ఎవరో కట్టించింది కాదు. మనం దిక్కుమాలినటువంటి 4 తలుపులు 2 కమ్మలు పైన ఒక స్లాబ్ వేసిన ఈ ఇంటి గురించి ఆయన ఎప్పుడు మాట్లాడవు. నీకు ఎంత స్తోమత ఉంటే అంత, ఎంత ఇల్లు కట్టుకుంటే అంత. అసలు అబ్రహాము దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తే ఇల్లు కట్టుకోకుండా గుడారాల్లో బతికాడు. అవునా? ఇప్పుడు ఆ ఇంటి గురించి దేవుడు ఎప్పుడూ మాట్లాడటం లేదు. ఆయనకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లును ఆయన మాత్రమే కట్టిస్తాడు. భూమి మీద ఏ మనిషి కట్టించడు. ఆ ఇల్లు ఏంటి అని అంటే దేవుడు అంటున్నారు ఇక్కడ. మళ్ళీ చదవమ్మా. అయితే క్రీస్తు కుమారుడై ఉండి పరలోకమందున్న తండ్రి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. నాయన మనమే ఆయన ఇల్లు. మనం ఆయన కట్టినటువంటి ఇల్లు అన్న సంగతి మనం మర్చిపోయినాం. మనం కట్టుకున్నటువంటి ఈ ఇంటి గురించి దేవుడు కట్టించిన ఇల్లు అని చెప్పుకుంటాం. అంటే ఇక దేవుని వాక్యం ఏమైపోతుందో ఆలోచించండి. దేవుని వాక్యం ఈ ఇల్లు గొప్పదే, ఈ ఇల్లు గొప్పదే. ఇది మనం కట్టించుకున్నాం, ఇది మనం కట్టించుకున్నాం. మరి ఇది మనకివ్వబడినటువంటి దేహమనబడిన ఈ ఇల్లు, దేహమనబడిన ఈ ఇల్లు ఎవరు కట్టించారండి? ఈ ఇల్లు దేవుడు కట్టిస్తున్నారండి. దేవుడు కట్టించినప్పుడు ఎలా ఉంది? అది ఎలా ఉంది చెప్పండి? అది ఎలా ఉంది? అది చిన్నగా తల్లి యొక్క ఒడిలోని వెచ్చగా పడుకునేటటువంటి పసిబిడ్డలుగా ఆయన పుట్టించాడు. ఆయన ఇల్లు కట్టాడు. అది ఎప్పుడైతే యవ్వన ప్రయాణికి వస్తూ ఉందో, యవ్వన ప్రయాణికి వచ్చింది. దీనికోసం కష్టపడింది ఆయన, దీన్ని కట్టింది ఆయన, దీన్ని నిలబెట్టేది ఆయన. కునుకు నిద్ర లేకుండా దీన్ని భూమి మీద ప్రాణాలతో బ్రతికించాలని ఆశపడేది ఆయన. అలాంటి ఈ బిడ్డలో యవ్వన ప్రాయం రాగానే విరోధం వచ్చి దీన్ని ఆక్రమించుకుంటున్నాడంట. మీ చోటు ఉంది, పక్క చోటు. మీ చోటు శత్రువు ఎవడో వచ్చేసేసి దాని మీద ఆక్రమించుకుంటే ఎవరు పోవాలి కర్ర తీసుకొని? ఇప్పుడు
ఎవరు పోతే మరలా నీ చోటు నీకు వచ్చింది. ముసలాయన పోతే వచ్చిద్దా? ఎవరు పోవాలా? కరెక్ట్గా వచ్చినోడికి ధీటుగా ఉన్నటువంటి ఒక యవ్వనస్తుడు పోవాలి. యవ్వనస్తులు వెళ్తారు. ఇక్కడ దేవుడు కూడా, దేవుడు కట్టిన ఇల్లు దేహమనబడిన ఈ ఇల్లు, ఈ ఇల్లు, ఈ ఇల్లు ఆయన కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమ. ఆయన కట్టించాల్సినటువంటి ఇల్లు ఇది, ఆయన కట్టినటువంటి ఇల్లు ఇది. ఆయన కట్టినటువంటి ఈ ఇంటి లోపల ఇప్పుడు పెత్తనం ఎవరిది? ఈ ఇంటికి గుమ్మాలు ఉన్నాయి, ఈ ఇంటికి తలుపులు ఉన్నాయి. బాగా ఆలోచించండి. ఈ ఇంటికి గుమ్మాలు ఉన్నాయి, ఈ ఇంటికి తలుపులు ఉన్నాయి. ఈ తలుపు యొద్దకు వచ్చి యేసు ప్రభువుల వారు కొడుతున్నారంట. అంటే మీ అందరికీ తెలుసు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అన్న మాట చదివారు. మనోళ్ళు ఏం చేశారు తెలుసా? ఒక డ్రాయింగ్ గీశారండి. వెంటనే ఒక డ్రాయింగ్ ఏమని గీశారు తెలుసా? యేసు ప్రభులు వారు ఇలా చేయి పెట్టినట్టుగా తలుపు కొడుతున్నట్టుగా రాసేశారు. అంతేనా? పెట్టారా పెట్టలేదా? చాలా బొమ్మలు ఉన్నాయి అనుకుంటా. ఆల్రెడీ ఉన్నాయి. నేను గొర్రెలకు మంచి కాపరి అని అన్నారు. అనంగలోనే చేతిలో ఒక గొర్రె, సంకలో ఒక కర్ర. అంతేనా? అది కూడా వచ్చేసిందా? అది కూడా వచ్చేసింది. మళ్ళీ ఆయన ఎప్పుడన్నా గొర్రెలు కలిశాడా? ఆయన ఎందుకు చెప్పాడు? గొర్రెలు లాంటి మృదువైనటువంటి, సాధువైనటువంటి, ఆయన నమ్మగలిగినటువంటి అమాయకులైన మన గురించి ఆయన గొర్రెలుగా పోల్చి ఆ గొర్రెల కోసం ప్రాణం పెట్టే రక్షకుడు నేనని ఆయన చెబితే మనోళ్ళు గొర్రె బొమ్మ గీసేశారు. చూసారా? ఇక్కడ ఏమంటున్నారు? తలుపు అనంలోనే మన ఇంటికి ఉన్న తలుపులు కొట్టడానికి రాడు. మన ఇంటికి ఉన్నటువంటి తలుపులు కొట్టడానికి హృదయం అనే ఆ తలుపు. మనస్సు, నీ మనసు లోపల అది మంచేదో చెడేదో గ్రహించగలిగేది మనసే, హృదయమే. కాబట్టి ఆ హృదయం వద్దకు ఎవరు వస్తున్నారు ఇప్పుడు? ఆ హృదయం వద్దకు ప్రభు తలుపు కొడుతున్నాడు. అంటే బయట ఉండి కొడుతున్నాడా, లోపల ఉండి కొడుతున్నాడమ్మా? లోపల ఉండి ఎవడని కొడతాడా? తలుపు తీయండి అని. లోపల ఉండి ఎవరైనా కొడతారు? తన ఇంట్లో తానే ఉండి. లోపల ఉండి ఎవరు కొట్టరు, బయట ఉన్నారు. బయట ఎందుకు ఉన్నాడు? బయట ఎందుకు ఉన్నాడు? లోపల అసలు లోపల నుంచి ఎవరో గెంటేశారు. ఇంతకీ ఓనర్ ఎవరు? ఓనర్ ఎవరండి? ఆయనే కదా ఓనర్, ఆయనే కదా ఓనర్. ఆయనే ఉండి ఆయన బయటికి పోయినంటే మనం అప్పుడప్పుడు రెంట్కి తీసుకుంటామండి ఇల్లు. రెంట్కి తీసుకున్నప్పుడు ఓనర్ వస్తాడు. అప్పుడప్పుడు ఓనర్ వచ్చేసినప్పుడు తలుపు కొడతాడు. తలుపు కొట్టినప్పుడు లోపల ఉన్నాడు ఏం చేయాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని తలుపు తీసేసి నమస్కారం అండి, బాగున్నారా, టీ తాగుతారా అన్నా, లేదనుకుంటే నెక్స్ట్ మంత్ ఖాళీ చేయించేస్తాం. అవునా? ఈ ఇల్లు అద్దెకిచ్చాడు కదా అని దీని మీద పెత్తనం చేయించేసి కిటికీలు తలుపులు మొత్తం పగల కొడతామన్నాం అనుకో, ఆయన వచ్చి బుర్ర పగల కొట్టేస్తాడు. అవునా కదా? కనుక ఇదిగో ఆ ఇంటి గురించి కాదు, ఈ ఇంటి గురించి చెబుతున్నారు. ఈ ఇంటికి గుమ్మాలు, హృదయం అనేటటువంటి ఆ తలుపు, దానికి ఒక గుమ్మం ఉంది. అక్కడ విరోధి వస్తున్నాడు. ఇంతకు విరోధి ఎవరు? ఇంతకు బలవంతుని చేతిలో బాణాలు అని అన్నాడు. ఇంతకు యవ్వనస్తులుగా ఉన్నటువంటి ఈ బాణాలను విడిచే ఆ బలవంతుడు ఎవరు? ఈ యవ్వనస్తులుగా ఉన్నటువంటి వీళ్ళు బాణాలుగా చేసే బాధ్యత తల్లిదండ్రులుగా ఉన్న వారిది. ప్రియమైన వారలారా, పసిబిడ్డలుగా ఇస్తున్నాడు. పసిబిడ్డలుగా ఎవరికి ఇస్తున్నాడు? తల్లికి, తండ్రికి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు గర్భఫలము, దేవుడిచ్చు బహుమానం అని అన్నాడు. బహుమానం ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నారు? తల్లిదండ్రులుగా ఉన్నటువంటి దంపతులు ఇరువురికి ఆయన ప్రేమించిస్తున్నాడు. ఎందుకు ప్రేమించిస్తున్నాడు? అమ్మా, ఇదిగో నా కూతురు, ఇదిగో నా కుమార్తె, నా కుమారుడు, వీళ్ళని నువ్వు ఒక బాణంలా సిద్ధం చేసి నాకు ఇవ్వాలి. మనం ఏం చేస్తామంటే బాణం చేస్తామా? వాడికి ఇంగ్లీష్ మీడియం స్కూలు, నెక్స్ట్ ఎంసెట్కి కోచింగ్. ఓకేనా? ఎంసెట్ కోచింగ్లోనే బిడ్డకి కుమారుడికి ర్యాంక్ రాలేదని తండ్రి చచ్చిపోయినట్ట. నిన్ననో ఏమో నేను వార్తల్లో విన్నాను. చూడండి, కొడుక్కి ఎంసెట్ ర్యాంక్ రాకపోతే తండ్రి చచ్చిపోయాడా? అసలు ఎంసెట్ కోసమే ఆయన పుట్టించాడా? ఈయన ఏమని అర్థం చేసుకున్నాడు? బాగా ఆలోచించాం. అంటే బిడ్డలను ఎలా పెంచుతున్నారు అనేది బాగా ఆలోచించాలి. ప్రియమైన వారిలో ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరు జుట్లు పట్టుకొని తిట్టుకుంటే నానా బూతులు మాట్లాడుకుంటే పసిబిడ్డలకు ఏమర్థమైంది? అంటే కనుక తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారి మన బాధ్యత ఏంటో తెలుసా? మన బిడ్డలను బలవంతుని చేతిలోకి అవసరమైన బాణాలుగా సిద్ధం చేయాలి. ఆ బాణాలని వంకరగా కాదు, వాళ్ళ జీవితాలు దేవుల్లో సదనంగా ఉండాలి.
పాపంలోకి అడుగులు తిన్నగా పడకూడదు. అట్లా పాపంలోకి పోకుండా వాళ్ళ జీవితాలన్నీ దేవునిలో చక్కగా ఎదిగేటటువంటి బాగుగా ఉన్నటువంటి ఆ బలవంతుని చేతిలోనికి వీళ్ళని బాణాలుగా సిద్ధం చేసి, నాయన నువ్విచ్చిన ఈ గర్భఫలాన్ని ఇదిగో ఒక బాణంగా సిద్ధం చేశాను, ఒక బాణంగా సిద్ధం చేశాను. బాణంగా సిద్ధం చేసినటువంటి నీ చేతిలోకి ఇదిగో ఈ బిడ్డను నీ పాద సన్నిధికి తీసుకొస్తూ ఉన్నాను. ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి నీ ఈ జీవితాన్ని బట్టి నేను తగ్గించుకున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం నేర్చుకుంటున్నాను. నా తగ్గింపును బట్టి నన్ను చూసి నువ్విచ్చినటువంటి ఈ గర్భఫలము ఇదిగో నీ సన్నిధిలోకి ఎదగగలిగినటువంటి ఒక గొప్ప బాణంగా తయారైపోయింది. కాబట్టి ఈ బాణాన్ని నీ చేతిలోకి పెడుతూ ఉన్నాను అని ఎవరన్నా అంటారండి? ఇదిగో నువ్వు డిస్టర్బ్ చేయబాకు, కావాలంటే టీవీ రిమోట్ తీసుకో. మనం ఏం చేస్తాం, ఈ బిడ్డను తీసుకుపోయి దేవుడి చేతిలో పెట్టాల్సిన మనము ఆ బిడ్డ చేతిలో ఒక రిమోట్, ఆ బిడ్డ చేతిలో ఒక స్మార్ట్ ఫోను, ఆ బిడ్డ చేతిలో ఒక ఇంటర్నెట్. ఇంకా బిడ్డలు ఏం బాగుపడతారండి? బాగుపడతారా? ఇంకెప్పుడు బాగుపడతారు? ఇంకెప్పుడు ఆయనకి బాణాలుగా రెడీ అవుతారు? బాణాలుగా రెడీ అయ్యి పోగా ఈ బాణాలు పోకూడనటువంటి శత్రువు చేతిలోకి వెళ్ళిపోతున్నాయి, శత్రువు అంబులలోనికి వెళ్ళిపోతున్నాయండి, శత్రువు వరలోనికి వెళ్ళిపోతున్నాయండి. ఈ బాణాలు మరలా తిరిగి దేవుని మీదకే ఎక్కువ పెట్టేటటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితి వస్తుంది ప్రియమైన వారు. ఇలాంటి పరిస్థితులలో దేవుడు అంటున్నాడు, ఇదిగో విరోధులు ఉన్నారు, విరోధి ఉన్నాడు. ఆ విరోధి ఎవరో? ఆ విరోధులతో యవ్వనస్తులు గుమ్మాలలో, హృదయం అనే తలుపు నొద్ద ఈ గుమ్మాలలో పోటాపోటీగా ఉండాలి. నా తండ్రికి తప్ప మీకు ఇంకొకరికి స్థానం లేదని విరోధి అయినటువంటి వారిని అక్కడి నుండి బయటికి గెంటి వేయగలిగినటువంటి యోధులు కావాలి. ఆ విరోధి ఎవరు? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మెలకువగా ఉండండి అంటే నిద్రపోవద్దని కాదు, బీ అలర్ట్. ఓకేనా? రెడీగా ఉండండి. ఎందుకు రెడీగా ఉండాలి? రెడీగా ఉండండి. నాయన నేను విసరటానికి రెడీగా ఉన్నాను, నా చేతుల్లోకి వచ్చేస్తా ఉన్నారు, విసరటానికి రెడీగా ఉన్నాను. మీరు మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది అని అన్నాడండి. ఏమంటే మన విరోధే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. గర్జించు సింహం వలె వెదకుచూ తిరుగుచున్నాడు విరోధి. ఈ విరోధితో గుమ్మాలలోని వాదించాలి. ఇప్పుడు ఈ హృదయం అనే ఈ దేవాలయం లోపల గుమ్మాల దగ్గర విరోధితోనే వాడు ఏ ఆలోచన ఇచ్చినా, వాడు ఏ తలంపిచ్చినా ఆ తలంపు దేవునికి విరుద్ధమైనది అని యవ్వన ప్రాయంలో పుట్టినటువంటి కుమారులు విరోధి అర్థమైంది మనకిప్పుడు. విరోధితో వాదించాలి. ఇది దేవునికి అనుకూలమైనటువంటి ఆలోచన కాదు, ఇది దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన అని వాడితోనే వాదించాలి ప్రియమైన వారల. నిన్న ఒక అన్యుడితోని మాట్లాడుతూ ఉన్నప్పుడు మా కొలీగ్ నన్ను ఒక ప్రశ్న వేశాడండి. సాతాను గురించి మాట్లాడుతూ ఉంటే, సాతానుని అసలు దేవుడు ఎందుకంటే పర్మిషన్ ఇచ్చాడు అని అడిగి, విరోధి అని ఇప్పుడు మాట రాసినాం, మీ విరోధి అని అన్నాడండి. ఏమండి, సాతాన్ని ఎప్పుడన్నా మనం పోయి గొడవ పెట్టుకున్నామన్నా, అసలు వాడు ఎట్టుంటాడో కూడా మనకు తెలియదు. ఇప్పుడు పైగా దేవుడు ఏమంటున్నాడు? నా విరోధి ఆల్రెడీ మీ విరోధి కూడా, నా విరోధి మీ విరోధి, మన విరోధి ఎక్కడున్నాడు? ఇప్పుడు మీ యొక్క హృదయం అనే ఈ దేవాలయంలో చొచ్చుకొని రాబోతున్నాడు నాయన. జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. గర్జించు సింహం వలేవాడు ఎవరిని మృంగుదునా అని అన్నాడు. ఇప్పుడు ఈ గర్జించు సింహం వలె ఉన్న అపవాది ఎక్కడ ఈడు పుట్టుక జరిగింది? పరలోకంలోనే. మీ అందరికీ తెలుసు, పరలోకంలో యుద్ధం జరిగింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియమైన. అప్పటికి భూమి లేదు, భూమి మీద చెట్టు లేదు, భూమి మీద కాయ లేదు, లేకపోతే అవ్వ లేదు, ఆ పండు తెంచడం లేదు. ఈ యుద్ధం జరిగేటప్పటికి. ఏమండి, అంతేనా? అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, కానీ గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను అని ఉందండి. పరలోకంలో నుంచి గంటి వేస్తున్నాడా లేదా? గంటి వేస్తాడు. ఎక్కడ గంటి వేయాలండి? ఇప్పుడు అక్కడే ఒక తొక్కేది అయిపోయింది కదా. మీరు బాగా ఆలోచించాలి. ఇంకా ఆల్రెడీ వాడు బుద్ధి బయటపడిందా, బయటపడలేదా?
అప్పటికి బిడ్డలు పుట్టలేదు, ఆదాము పుట్టలేదు, అవ్వమ్మ పుట్టలేదు, చెట్టే లేదు, ఆ చెట్టుకాయ దంచనం లేదు, ఇంకంతా లేదు. అప్పటికి వాడి బుద్ధి బయటపడిందా లేదా పరలోకంలో? వీడు మొత్తానికే మోసగాడు. చాలామంది దూతలు, నా దగ్గర ఉన్నటువంటి ఈ దూతలను 3 వంతుల దూతల్ని తన వైపుకు తిప్పుకున్నాడు అన్న సంగతి దేవుడు గ్రహించారా? గ్రహించలేదండి? గ్రహించారు. ఇప్పుడు దేవుడు అసలు వాడిని అక్కడే వేసేస్తే పోలే? చెప్పండి, మీకు అనిపించలేదా? ఎక్కడైతే మాకెందుకండి, మీరు ఆమెనంటే ఇంటికి వెళ్తామని అనుకుంటున్నారా? కొద్దిసేపే దయచేసి మంచిగా ఆలోచించండి. అక్కడే వేసేస్తే పోలా? అక్కడ వేసేయకుండా ఆయన ఏం చేశారంట? ఎక్కడైనా నెట్టేశారంట చూడండి. 13వ వచనం, ఆ ఘట సర్పము, అది ఒక్క నిమిషం, 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను. ఎంత భూమి మీద ఎందుకు పడద్రోశారు? మనల్ని పీక్కు తినాలనా? మనల్ని కొరుక్కు తినాలనా? ఇప్పుడు దేవుడే స్వయంగా ఆల్రెడీ బయటపడింది, వాడి బుద్ధి బయటపడింది, వీడు మంచోడు కాదు, వీడి వల్ల నా బిడ్డలకు ప్రమాదం ఉందన్న సంగతి అంతా తెలుసో తెలియదు దేవుడికి? అంతా తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం చేశారు, యుద్ధంలోనూ వాడు ఓడిపోయాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి నెట్టేస్తున్నారు? భూమి మీదకి ఎందుకండి పడద్రోయటం? చెప్పండి, భూమి మీద ఎందుకు పడద్రోయాలనుకున్నారో తెలుసా తండ్రి? ఆయన తొక్కలేక కాదు, ఒక్క సెకండే. ఆయన కనుక చేయాలనుకుంటే ఒకే ఒక్క సెకండ్లో వాడిని అప్పటికప్పుడే అంతం చేయగలుగుతాడు. కానీ అలా చేయటం ఇష్టం లేదు. నీ పేరు చెప్పగానే వాడిలోని పాపం మొదలైంది. నా పిల్లలు వస్తున్నారు అన్న మాట చెప్పగానే వాడిలోనే ఏమైంది? వాడి మనస్సులోనే ఈ పాపం పుట్టింది, వాడి మనస్సులోని ఈ క్రోధము, వాడి మనస్సులోని ఈ ఏమంటావు ఒక ద్వేషం అనేది పుట్టింది. కాబట్టి వాడిని నేను చంపితే త్రిల్లేముంది? వాడు నీకు వ్యతిరేకంగా మాట్లాడు, ఇప్పుడు నీ చేత్తో వాడిని చంపించాలని అనుకుంటున్నాడు ఆయన. మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటారా? అమ్మా నిన్ను పాడు చేశాడు కాబట్టి నీ కాలుతోని ఈ విలన్ని ఏం చేయాలి? నువ్వు పేక మీద కాలేసి తొక్కేయని అంటాడు. హీరో మాత్రానికి అన్నీ ఉంటాయి, చేతులకు కత్తి ఉంటుంది, ఒక AK-47 రైఫిల్ ఉంటుంది, కానీ దీన్ని బట్టి కాలుస్తాడా? కాలవడు. ఈ దేశపోయి ఆమెగారికి ఇస్తే అప్పుడు ఆమెగారు రొక్కాలి, నొక్కిన తర్వాత అప్పుడు క్లైమాక్స్ సప్పట్లో కొట్టుకొని శుభమని వెళ్ళిపోతుంది. అవునా కాదా? ఇది దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? నిన్ను బట్టి వాడి ఉద్దేశంలో ఇలా జరిగింది కాబట్టి నేను చంపితే త్రిల్లు కాదు, నువ్వు చంపితే త్రిల్లు, నువ్వు నీ కాళ్ళతో తొక్కితే త్రిల్లు. కాబట్టి వాడిని ఎక్కడికి పట్టుకొస్తున్నాడు? రోమపత్రిక 16వ అధ్యాయం, రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చూడండి ప్రియమైన. 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును ఆయన కాళ్ళ కింద తొక్కగలిగేవాడు ఆయన, కానీ ఎవరితో తొక్కిద్దాం అనుకుంటున్నాడు? మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొక్కించాలి. అలా చితక దొక్కితే ఆయన చూడాలనుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? చితక దొక్కకపోగా వాడినే తీసి సంకన ఎట్టుకొని మళ్ళీ దేవుణ్ణి అడుగుతాను, ఏం ప్రభువా ఈయన అనవసరంగా మా మీదకి పంపించావు ఏంటి అని మళ్ళీ అడుగుతాను. ఓరే దరిద్రుడా, అసలు నీ చేత దొక్కిద్దామని నేను ఆల్రెడీ నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తే నువ్వు తొక్కాల్సింది పోయి ఏం చేస్తాను? వాడి దగ్గరకు వంగి వాడిని తీసుకొని సంకన పెట్టుకొని దర్జాగా ఊరంతా తిరుగుతూ మళ్ళీ నాకే ప్రశ్న వేస్తున్నావా అని అంటాండి దేవుడు. కనుక సాతానుని ఎవరు చితక దొక్కాలి? ఆయన బిడ్డలైన మనం చితక దొక్కాలి. చితక దొక్కాలి అని అంటే తొక్కేవాడు ఎలా ఉండాలి? చెప్పండి, మంచి పుష్టి కలిగిన వాడై ఉండాలి, స్ట్రైట్గా నిలబడేవాడు ఉండాలి. ఒక్క తొక్కితే ఎలా ఉండాలి? మిలిటరీ వాళ్ళు కొడతారండి, లెఫ్ట్ రైట్ కొడతారు. లెఫ్ట్ రైట్ కొట్టినప్పుడు ఎలా ఉంటుంది? ఎంత బలంగా కొడతారో తెలుసా? ముసలోళ్ళకి ఆ బూట్లు వేయండి, ముసలోళ్ళకి ఆ బూట్లు ఎత్తి పిల్లలకి ఆ బూట్లు వేయండి, ఈ బూట్లు లేవలేకనే చచ్చిపోతారు. కనుక యవ్వన ప్రాయంలో ఉండేటటువంటి అలాంటి బాణాలుగా విరోధి అయినటువంటి ఈ అపవాది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం యుద్ధం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియమైన వారారా. 6వ అధ్యాయం 12వ వచనం, వాడితోని ఎలాంటి యుద్ధం చేయాలి? ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ
అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనకొక పోరాటం ఉంది, మనకొక పోరాటం ఉంది. ప్రతి క్రైస్తవుడికి ఒక పోరాటం ఉంది. ఆ పోరాటం ఈ లోక సంబంధమైనటువంటి శరీరాలతో కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాలతో కాదు, కానీ అంధకార సంబంధులకు లోకనాథులు వాళ్ళందరూ ఎక్కడున్నారంట? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అని అన్నాడండి. ఎందుకు అక్కడే ఉండాలి వాళ్ళు? సీసీ కెమెరా ఎక్కడ పెడతారు చెప్పండి? సీసీ కెమెరా కింద ఎవడన్నా నేల కింద పెట్టుకుంటాడా? సీసీ కెమెరా టాప్లో పెట్టేస్తారు. ఎందుకు? అక్కడ నుండి మొత్తం స్కాన్ అయిపోద్ది. కాబట్టి ఈడు కూడా ఎక్కడ చేరిండు అనుకుంటారు? వాడు ఆకాశ మండలంలో చేరిండు. అవకాశం చిక్కినప్పుడు చూసావా, ఏమో దొంగతనం చేయడానికి సిద్ధమైపోయింది కాబట్టి సర్రం దిగుతాడు. తీసే వ్యభిచారానికి సిద్ధమైపోతూ ఉన్నారు. వెంటనే చేసే అలా వాడు స్కాన్ చేసి దిగుతున్నాడు. ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనకు పోరాటం ఉందండి. ప్రతి క్రైస్తవుడు చెయ్యవలసినటువంటి పోరాటం మనం చేస్తున్నాం. పోరాటం ఎందుకు? ఎప్పుడు ఆమెనంటాడా అని కళ్ళు బిగపట్టుకొని కూర్చోలేక పోరాటం చేస్తారు. ఎప్పుడు అయిపోద్దా అన్నట్టు పోరాటం మనకి. ఎప్పుడు ఇంటికి పోదామన్న పోరాటం మనకి. ఎప్పుడు చర్చిలోని ఎప్పుడు ప్రసంగం అయిపోతే అన్నం తిందామన్న పోరాటం. ఏం సంపాదించుకుందన్న పోరాటం. ఈ పోరాటాలు చేస్తే పరలోకానికి మనమేం వెళ్తాం చెప్పండి? కాబట్టి పరలోకానికి వెళ్ళే వారి లక్షణాలు వేరుంటాయి, వారి బ్రతుకు విధానం వేరుంటుంది. ప్రియమైన వారిలో దేవుని కోసం నిలబడినటువంటి అంబులు, దేవుని కోసం బలవంతులు వాళ్ళు వేరుగా ఉంటారండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియమైన. 11వ వచనం. ఈ ఈటలు తలతలలాడగా సంచరించు మీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు అని అన్నాడండి. తలతలలాడు 3వ అధ్యాయము, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము. ఒక్క నిమిషం చదవండి. మీ ఈటలు తలతలలాడు సంచరించు నీ బాణముల కాంతికి భయపడి దేవుడు విసిరాడండి. అది ఎలా ఉందంటమ్మా? ఈట తలతలలాడుతున్నాడు. ఎప్పుడు తలతలలాడిది చెప్పండి? తలతల ఎప్పుడు ఆడితే? మంచి తుప్పు బట్టి, బాగా తుప్పు పట్టినటువంటి దాన్ని పదును పెట్టామనుకోండి, ఏమైపోద్ది? తుప్పు పట్టినటువంటి దాన్ని పదును పెడితే ఏమైపోద్ది? మొక్కలు చెక్కలుగా ఇరిగిపోద్ది. అంతేనా? తలతల వదిలిపెట్టేసేసి మొత్తం మెలమెల ఇరిగిపోద్ది. అంతేనా? కాబట్టి ఎలాంటి వాళ్ళనే ఇప్పుడు బాగా పదునెక్కి బాగా మెరుగు పెట్టబడినటువంటి ఆ ఈట దేవుడి చేతులు ఇసిరాడంటండి. ఆ ఈట ఇసిరితే మెరుగు పెట్టబడినటువంటి ఆ తలతలలాడే ఆ బాణం, ఆ అంబు బయలుదేరితే దాని నుండి వచ్చేటటువంటి ఒక వెలుగు, ఆ వెలుగు ప్రకాశానికి ఎవరు భయపడుతున్నారంట? సూర్యుడు, చంద్రుడు భయపడి దాక్కుంటున్నారంటండి. అలా విసరబడినటువంటి బాణాలలోని దేవుడు విసిరినటువంటి ఒక యవ్వనస్తుడైన బాణమే ఒకనాడు ఉన్నటువంటి యెహోషువ. మీ అందరికీ తెలుసు. యెహోషువ మోషే తదనంతరము దేవుని యొక్క బాధ్యతలు తీసుకొని దేవుని సమాజాన్ని నడిపించడం కోసం బయలుదేరినటువంటి ఒక యవ్వనస్తుడు. ఎవరు? యెహోషువ బయలుదేరాడు. యెహోషువ బయలుదేరిన తర్వాత యోర్దాను నది తీర ప్రాంతాలకు దాటారు. కనాను దేశంలోని అక్కడున్న పట్టణాలను సంహరించడానికి కోసం దేవుని వలన ఆజ్ఞ పొందినటువంటి వీరు అక్కడికి వచ్చేసరికి ఏమైపోయిందంటమ్మా? కనాను దేశంలో చాలా జాతుల మనుషులు ఉన్నారు. ఈ చాలా జాతుల మనుషులలోని ఒక జాతి హిత్తీయులు. ఏంటా జాతి పేరు? హిత్తీయులు. ఈ హిత్తీయులు అనే జాతి ఒక పట్టణంలో ఉంటున్నారు. ఆ పట్టణం పేరు గిబియోను. ఆ పట్టణం పేరు గిబియోను అనే పట్టణం లోపల హిత్తీయులు అనే జాతి ఉంటుంది. అప్పటికే ఆ దేశాలలో ఉన్నటువంటి చాలా పట్టణాలను సంహరించేశారు. ఎవరు? యెహోషువ, అతనితో ఉన్నటువంటి సైన్యం, యవ్వనస్తులు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరిని సంహరిస్తూ ఉన్నారు. సంహరిస్తూ ఉన్నప్పుడు ఈ సంగతి ఎవరికి వినపడిందంటే గిబియోనీయులకి వినపడిందండి. గిబియోన్ అనేది ఇట్ ఈజ్ ఎ సిటీ. అది ఒక సిటీ పేరు, ఒక పట్టణం పేరు. ఆ పట్టణంలోని ఉన్నటువంటి వారందరినీ గిబియోనీయులు అని అంటాం. ఏమంటాం? కోసిగియ్యులు అన్నట్టుగా. కోసిగిలో ఉంటున్నారు కాబట్టి కోసిగియ్యులు, అక్కడ ఉంటున్నారు కాబట్టి గిబియోనీయులు. ఈ గిబియోనీయులు వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకున్నారు. ఇక పొరపాటును కూడా వీళ్ళ చేతుల్లో నుంచి మనల్ని రక్షించే నాదుడు
ఇంకొక్కడు ఎవ్వరూ లేరు, కాబట్టి మన ప్రాణాలను దక్కించుకోవాలంటే ఏం చేద్దాం చెప్పండి అని ఆలోచన చేసి ఉపాయం చేసి వాళ్ళు వెంటనే గాడిదలను తీసుకొచ్చి గాడిదల మీదకి చాలా పాతబడినటువంటి గోతులు ఉంటారు, గోనె సంచులు అంటారు కదా, ఆ గోనె సంచులు వాటికి తగిలించి చెప్పులన్నీ అరిగిపోయిన చెప్పులు, ఎక్కడో పాత చెప్పులు తీసి తమ బట్టలన్నీ మురికి బట్టలు వేసుకొని పాత బట్టలు వేసుకొని చేసినటువంటి రొట్టెలు ఉంటాయి కదా, రొట్టెలన్నింటిని బాగా ఎండగబెట్టారండి. ఎండగబెడితే ఎలా ఉంటాయి? మొత్తం పెట్టలు ఆడిపోతున్నాయి. ఇవన్నీ తీసి ఒక సంచిలో పెట్టుకున్నారు. పాత చెప్పులు, పాత బట్టలు, చినిగిపోయినటువంటి దుస్తులు చూస్తే ఎలా ఉండాలంటే కనీసం వీడు స్నానం చేసి 2 సంవత్సరాలు అయి ఉంటుందా అనుకోవాలి. అలా రెడీ అయిపోయి ఎక్కడికి వచ్చేసారు? సరాసరి యెహోషువ దగ్గరకు వచ్చేసారు. యెహోషువ దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, అయ్యా మీరు మాతోని ఒక నిబంధన, ఒక ఒప్పందం చేయండి. ఏంటి ఆ ఒప్పందం అని అంటే, ఇదిగో మేము మీకు దాసులుగా ఉంటాము. ఆల్రెడీ కనాను దేశం మొత్తాన్ని దేవుడు స్కెచ్ గీశాడు, నాయన వరుస పెట్టేయండి రా అన్నాడు. వరుస పెట్టేయండి, పట్టణం తర్వాత పట్టణం, పట్టణం తర్వాత పట్టణం, మొసల మొతక చిన్న చితక తేడా వద్దు, మొత్తాన్ని సంహరించండి, మొత్తాన్ని సంహరించండి అన్నాడు. మీకు ఒక విచిత్రం చెప్పనా? అసలు ఈ ప్లాన్ చెప్పింది ఎవరో తెలుసా? ఈ ప్లాన్ చెప్పిందే యేసుప్రభు. ఆ పాత నిబంధన కాలంలో రక్తపాతం జరుగుతుంది కదా, మీరు చూస్తే కొన్ని వేల కొలది, లక్షల కొలది వాళ్ళని సంహరించుకున్నారు, ఒకరినొకరు సంహరించుకుంటున్నారు. అక్కడ పాపం పెచ్చుమేరుతుంది. ఆ పాపం పెచ్చుమేరుతుంది కనుక వీళ్ళని సంహరించాలి అన్న ప్లాను భూమి మీదకి ఎవరు తెచ్చారో తెలుసా? ఎవరు తెచ్చారనుకున్నారు? యేసుప్రభుకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందంటారా? ఏమంటే చెప్పండి. తెలిసి జరిగి ఉండొచ్చు, తెలియక జరిగి వచ్చి. అసలు యేసుప్రభుకి ఎందుకు దాచిపెడతారండి? ప్రభు పరలోకంలో ఉన్న తండ్రి ఎందుకు దాచిపెడతారు? తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చొని, నాయన ఈయన వేసేద్దాం అనుకోండి, వేసేయమంటాం, వేసేయనంట. ఇద్దరు అనుకునేస్తారా, లేకపోతే ఒకళ్ళు వద్దంటే ఆగుతారా? ఇద్దరు ఓకే అన్న తర్వాత వేసేస్తారు. ఆ సంగతి ఎప్పుడు 430 సంవత్సరాలకు పూర్వం, 4 తరాలకు పూర్వమే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారిని భూమి మీదకు పంపించి ఎవరితో చెప్పమన్నాడో తెలుసా? అబ్రహాముతో చెప్పు అని అన్నాడు. చూడండి ఒక్కసారి, ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియమైన వారు. 15వ అధ్యాయము 15వ వచనం, ఆదికాండము 15వ అధ్యాయము 15వ వచనం. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. అమోరీయుల అక్రమము. ఎవరి అమోరీయులు? కనాను దేశంలో ఉన్నటువంటి జాతులు ఇవన్నీ. ఈ అమోరీయుల అక్రమము ఎలా ఉందంట? ఇంకా పండలనాయన. పాపం పండేంత వరకు భూమి మీద ఉంటాడు ఎవడైనా సరే, వాడు దైవ సేవకుడైనా, విశ్వాసి అయినా, అవిశ్వాసి అయినా, ఎవడైనా సరే ఎంతవరకు ఉంటాడో పాపం పండాలి. లెక్క పూర్తయ్యేంతవరకు. చెట్టుకు కాయ ఉంటుందండి, ఎంతసేపు ఉంటుంది? తోడేమో ఎండిపోయేంతసేపు ఉంటుంది. తోడేమో ఎండిందా, నువ్వు రాయి పెట్టి కొట్టన అవసరంలే, నువ్వు చెట్టు కొమ్మని ఎవడు ఓపెన్ అవసరంలే, దానికి అదే పుట్టుక్కుని తగ్గిద్ది, టప్పుక్కుని పగిలిపోద్ది. అది అంతవరకు. భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషి పరిస్థితి అయినా అంతే. ఇప్పుడు కనాను దేశంలో ఉన్నటువంటి వారి భవిష్యత్తును ఇక్కడ రాశారండి దేవుడు. ఏమంటున్నారు? అబ్రహామా, నువ్వు చచ్చిపోతావు, నువ్వు మంచి వృద్ధాప్యంలో మరణమైపోతావు, నువ్వు పితరులతో ఎద్దకు చేర్చబడతావు, డోంట్ వర్రీ. కానీ ఇదిగో నీ కుమారులు మరలా తిరిగి వస్తారు. నీ కుమారులు, నీ సంతానం. అక్కడ ముందుగా చెబుతున్నారు చూడండి, ముందుగా చెబుతున్నారు 13వ వచనంలో, నీ సంతతి వారు, 13వ వచనం, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు అనగా ఐగుప్తు దేశమునందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఎక్కడికి? ఈ కనాను దేశానికి. ఎవరి నాయకత్వంలో వస్తారు? యెహోషువ నాయకత్వంలో వస్తారు. యెహోషువ నాయకత్వంలో వస్తారు. ఎక్కడికి వస్తారు? అప్పుడు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ప్రభువా? వీళ్ళదే కదా దేశం ఇది. ఈ దేశం వాళ్ళది కాదు, మీది కాదు. నాన్న, ఈ దేశం నాది, ఈ భూమి నాది, ఈ ఆకాశం నాది. నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తాను. నువ్వు మంచిగా ఉంటే నీకు ఇస్తాను. నువ్వు పద్ధతి తప్పావా, నిన్ను ఖాళీ చేపిస్తాను. నీకు 6 అడుగుల గోతి అక్కడ రెడీగా ఉంటుంది. ఈ ఇంట్లోకి కొత్త వాళ్ళు వస్తారు. ఇప్పుడు అమోరీయులు ఎవరు? అమోరీయులు కనాను దేశంలో బ్రతుకుతున్నటువంటి ఆ జాతులండి వీళ్ళు.
ఆ జాతుల గురించి ఏమంటున్నారు? అమోరీయుల అక్రమం, 16వ వచనం చదువుతున్నాను. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుము. ఇక్కడికి వాళ్ళు వస్తారు, వీళ్ళ పాపం అప్పటికి వీళ్ళ అక్రమం నిండిపోద్ది, ఈ అక్రమంతో అప్పుడు తుడిచేస్తాను. ఈ సంగతి చెప్పింది ఎవరో తెలుసా? ఈ సంగతి, ఈ న్యూస్ ఎవరి దగ్గరికి? అబ్రహాము దగ్గరికి ఈ న్యూస్ పట్టుకొచ్చింది ఎవరో తెలుసా? దేవదూత వచ్చిన న్యూస్ కాదు ఇది, సాక్షాత్తు యేసు ప్రభువుల వారు వచ్చినటువంటి న్యూస్. మొదటి వచనంలో చూడండి ఏముందో. మొదటి వచనంలో, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి. ఎవరొచ్చి? యెహోవానా వచ్చింది? చెప్పాలి. యెహోవానా వచ్చింది? నో. యెహోవా దూతనా? నో. ఎవరొచ్చారు? యెహోవా వాక్యము. యెహోవా వాక్యము. వాక్యం ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన ఆ వాక్యం ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభుల వారు. ఇప్పుడు యెహోవా వాక్యం దగ్గర యేసు ప్రభు అని పెట్టి చదవండి. ఇవి జరిగిన తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు అబ్రహామునకు దర్శనమందు వచ్చి 4వ తరం వారు ఈ దేశానికి వస్తారు, అక్రమం వాళ్ళకి పాపం అప్పటికి పండిద్ది, వాళ్ళను తుడిచేస్తాను ఆయన అన్నాడు. అవునా కదా? తుడి చేయాల్సింది ఇప్పుడు వచ్చేసారండి. ఇప్పుడు ఆ బిడ్డలు ఈ ప్రవచనం ప్రకారం వాళ్ళు ఆల్రెడీ వచ్చారు. అందుకే యేసుప్రభుల వారు అంత ధైర్యంగా ఒక మాట అన్నారనమాట. ఏమన్నారు తెలుసా? అబ్రహాము కంటే అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని అన్నారా లేదా? యోహాను సువార్త 8వ అధ్యాయం 56లో ఉంటుంది, మీరు తర్వాత చదవండి. నేను అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని అన్నారు. ఏంటి, 50 సంవత్సరాల వయసు లేదు నీకు, నువ్వు అప్పుడే మా పితరుడైన అబ్రహాం కంటే నువ్వు గొప్పవాడివా అంటే, అబ్రహాం కంటే గొప్పవాడేంట్రా బాబు, అసలు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. ఎంత గొప్ప సంగతి అండి. అంటే యేసుప్రభులు వారి ఈ న్యూస్ ఎవరికి చెప్పారు? అబ్రహాముకు చెప్పారు. ఎవరికి ముహూర్తం ఖరారైపోయింది? కనాను దేశంలో ఉన్న ఆ జాతుల మనుషులకు పాపం పండింది, వాళ్ళ అక్రమం వాళ్ళ అక్రమం ఎక్కువైపోయింది, వాళ్ళకు భూమి మీద నూకలు చెల్లిపోయినాయి, వాళ్ళని తుడిచేయాలని అక్కడికి అడుగుపెట్టేసరికి ఈ సంగతి గిబియోనీలకు తెలిసింది. గిబియోనీలు పోయి మారువేషంలో పోయి ఆయన దగ్గరకు పోయి, అయ్యా మీరు మాతో ఒక నిబంధన చేయండి, దయచేసి మమ్మల్ని చంపము అని, మీకు మేము దాసులుగా ఉంటాం, మీ దేవుని యొక్క యెహోవా మాట చొప్పున మాకు ప్రమాణం చేయండి అని అన్నారు. ప్రమాణం చేయండి అనగానే వీళ్ళు ఏమనుకున్నారు? అసలు మేము ఎందుకు ప్రమాణం చేయాలా? అసలు ఇంతకు మీరు ఈ దేశపోళ్ళ లేకపోతే ఎక్కడో దూర దేశపోళ్ళ? అయ్యా చూడండి, కావాలంటే రొట్టెలు చూడండి ఎలా ఉన్నాయి, పెళ్ళ ఆడిపోతున్నాయి. ఇది ఈ రోజు చేసినా నేను చేసినా 2-3 సంవత్సరాల క్రితం చేసింది. మేము ఎంతో దూరం నుండి వచ్చేసాం. ఇగో మీరు ఐగుప్తులోని మీ దేవుడు చేసినటువంటి ఆ మహత్కార్యాలను మేము విన్నాం మేము. అదిగో మా బట్టలు చూడండి, మా చెప్పులు చూడండి, ఎక్కడి నుండి దూరంగా ఉన్నామయ్యా, మీకు దాసులుగా ఉంటామయ్యా, దయచేసి మమ్మల్ని చంపనని మాట ఇవ్వండి అయ్యా అన్న. వీళ్ళకి తెలియదుగా మరి ఈ మాట. వీళ్ళు మాట ఇచ్చారండి. ఎవరు? వీళ్ళు మాట ఇచ్చారు. 2 రోజులు గడిచింది. 2 రోజులు గడిచిన తర్వాత మ్యాటర్ ఏమర్థమైంది? ఒరే, ఈ గిబియోనీలు కూడా ఈ కనాను జాతులలోనే ఒక జాతే అన్న సంగతి ఎవరికి తెలిసింది? యెహోషువకు తెలిసింది. ఎందుకు మీరు ఇలా మోసం చేసేసారంటే, అయ్యా మీరు ఆల్రెడీ దేవుని మాట చొప్పున మీరు మాట ఇచ్చేసారు, మేము మీకు ఎప్పటికీ హాని చేయం, దయచేసి మమ్మల్ని కూడా మీతో బ్రతికుండేటటువంటి భాగ్యాన్ని మాకివ్వండి, దయచేసి మీ దగ్గర ఉంటామనంటే, అప్పుడు అక్కడ వీళ్ళు బలి అర్పించే బలిపీఠాలకు అవసరమైన కట్టెలు కొట్టే పని ఎవరు చేస్తారనుకున్నారు? ఈ గిబియోనీయులు చేసేటటువంటిది. ఈ గిబియోనీయులు ఇప్పుడు ఎవరితో ఒప్పందం అయిపోయింది? ఇజ్రాయేలీలతో ఒప్పందం అయిపోయింది. ఎవరితో ఒప్పందం అయిపోయింది? ఇజ్రాయేలీలతో ఒప్పందం అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయేలీలు గిబియోనీయులు ఒకటైపోయారు. గిబియోనీయులు ఇజ్రాయేలీలకు దాసులైపోయారు. కనుక ఈ సంగతి తెలిసి ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణాల వాళ్ళు ఏం ప్లాన్ వేశారు? ఒరే, ఈ గిబియోనీయులు ఎంత తెలివిగలిగిన వాళ్ళు, వీళ్ళు పోయి వాళ్ళతో కలిసి ఉన్నారు, ఒకవేళ రేపు పొరపాటును కనుక వాళ్ళు యుద్ధానికి వస్తే ఈ గిబియోనీయులు కూడా ఏం చేస్తారు? వాళ్ళతో చేయగలుగుతారు. ఇప్పుడు ఇద్దరూ చేయగలిస్తే మనం చచ్చిపోవటం ఖాయం. కనుక మొత్తానికి ఆ ఇజ్రాయేలీలకి తెలిసే లోపల గిబియోనీయులు వేసేద్దాం అనుకున్నారు. వేసేద్దాం అనుకోగానే వీళ్ళకి ఈ న్యూస్ తెలిసి వెంటనే కబురు పంపించారు. వాళ్ళు గిల్గాలులో ఉన్నారు. ఎక్కడున్నారు? యెహోషువ దగ్గర పంపించారు. అయ్యా ఇదిగో మీ దాసులం అయినటువంటి మేము గిబియోనీయులకు ఒక ప్రమాదం రాబోతుంది, దయచేసి మీరు మమ్మల్ని వచ్చి కాపాడండి. ఇప్పుడు బయలుదేరాలా వద్దా? తమ దాసులైన గిబియోనీయులను కాపాడుకోవాలా వద్దా? కాపాడుకుందామని వాళ్ళు వచ్చేసరికి చీకటి పడిపోయింది. అక్కడికి వచ్చేసరికి యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధంలో చీకటి పడిపోతూ ఉంది. ఆ రోజులలో ఒక నీతి ఉంది. ఏంటా నీతి? చీకటి పడితే యుద్ధం ఆపేసేయాలి, తెల్లారిన తర్వాత మళ్ళీ రావాలి. అప్పుడు
ఈ రాత్రి అవుతుంది కదా అని చెప్పేసి ఒక మనుష్యుడు, ఒక బాణం, దేవుడు విడిచినటువంటి బాణం, ఆ బాణం ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడో చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఆ ప్రార్థనలో ఎలాంటి మాట వాడుతున్నాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. అక్కడికే నేను వస్తున్నా. పని ఇప్పుడు అక్కడే ఉంది, అవసరం. అక్కడ యుద్ధం జరగాలి అని అంటే ఆ చుట్టుపక్కల ఉన్న శత్రువు ఏ ఒక్కడూ నిలవకూడదు. నేను వచ్చేంత వరకు కూడా నువ్వు చీకట పట్టడానికి వీలేదు, నువ్వు అక్కడ నిలువు అని అన్నాడండి గిబియోనులు. ఏమండి, మనం ఇప్పుడు వచ్చేసి మీరు అక్కడే నిలవండి అని అన్నాను అనుకోండి, ఇంకా 2 గంటల సేపు ప్రసంగం ఉంటుంది. మీరు ఇక్కడే నిలవాలి దైవజనులారా అని అంటే ఏమంటారు? వింటారా ఎవరన్నా? కానీ ఇతను చెప్పిన మాట, ఈ బాణం బయలుదేరి తలతలలాడుతూ ఉన్నటువంటి ఈ బాణం బయలుదేరితే ఈ కాంతికి ఎవరు భయపడ్డారో తెలుసా? ఈ కాంతికి సూర్యుడు భయపడ్డాడండి. ఇతని నోట వచ్చినటువంటి ఆజ్ఞ, సృష్టిలో ఉన్నటువంటి సూర్యుడు అంటే చిన్నగా ఉంటాడండి. ఈ భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవాడు సూర్యుడు. ఆ సూర్యుడికి మనిషి 6 అడుగుల హైట్ లేడు. ఇతని నోట వచ్చినటువంటి దేవుని చేతిలో ఉన్న బాణం, ఈ బాణం ఒక్కసారి విడవబడితే అతని నోట వచ్చినటువంటి మాటకే సూర్యుడు ఏమంటాడు? సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవుడు విడిచిన బాణం శత్రువుల మీదకి విడిస్తే ఒక సూర్యుడైనా నిలవాల్సిందే, ఒక చంద్రుడైనా నిలవాల్సిందే. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అంబుకున్నటువంటి పవర్ అది. ప్రియమైన దేవుని అంబుకున్నటువంటి పవర్ అండి. అంత పవర్ఫుల్ వెపన్గా ఎవరు వాడుతున్నారు ఈ రోజులో? అలా వాడబడాలి అని అంటే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడండి యెహోషువ. తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎన్ని త్యాగాలు చేస్తే దేవుని సంతకు రావాలండి, ఎన్ని త్యాగాలు చేస్తే అంత దగ్గరకు రావాలండి. ఎన్నో త్యాగాలు చేశాడు, తన్ను తాను అప్పగించేసుకున్నాడండి. ఇలాంటి బాణాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయండి. మీ అందరికీ తెలుసు. దావీదు ఎంత ఉన్నాడండి? దావీదు చిన్న పిల్లవాడు. యుద్ధం జరుగుతుంది, ఫిలిస్తీన్లు ఒక పక్క, ఇజ్రాయేలీలు ఒక పక్క. యుద్ధాలకి సన్నద్ధమైపోయారు 2 మహాసామ్రాజ్యాలు. ఆ సామ్రాజ్యాలలో ఉన్నటువంటి ఒక అధిపతి వచ్చేసాడు. ఒకడు ఫిలిస్తీన్లలో అధిపతిగా ఉన్నవాడు ఎవడో? గొలియాతు. 6 మూరల జానడు. ఆ వాడిని చూసి, ఆ బరువైనటువంటి ఆ బలాన్ని చూసి, వాడిని చూసి రాజ్యమే హడలెత్తిపోతూ ఉంది. ఈ రాజ్యంలో సైన్యాధిపతుల దగ్గర నుండి రాజ్యాధినేత అయినటువంటి సౌలు కూడా గజగజలాడిపోతున్నాడు. 40 రోజులు టైం ఇచ్చాడండి అతను. 40 రోజులు రోజు వస్తున్నాడు, వాళ్ళని దూషిస్తూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో దిగాడండి ఎవరు? దేవుని చేతిలో ఉన్నటువంటి ఒక అంబు దిగింది అక్కడ అంబు దిగింది. వాడి మాటలు బాగా విన్నాడు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఇజ్రాయేలీలలో ఏ ఒక్కడికి రోషం రాలేదా? హ్యాపీగా పాట పాడుకుంటున్నాడండి. ఎక్కడో అరణ్యంలో తన్ను తాను మర్చిపోయి ఎప్పుడు చూసినా ఒక్కడే మాట్లాడుకోవటం, ఒక్కడే పాట పాడుకోవటం. దేవునితో లీనమైపోయాడండి దావీదు. దేవుడిలో లీనమైపోయాడు. అలా లీనమైనటువంటి దావీదు అక్కడికి రాగానే, వాడి మాటలు వినగానే బాగా కంపరమెత్తిపోయిందండి. ఎవడు వీడు? సున్నతి లేనటువంటి వీడు జీవం కలిగిన దేవుని సైన్యములను తిరస్కరిస్తాడా? నన్ను పంపించండి రాజా అని అన్నాడు. అనగానే చూడగానే ఎలా ఉన్నాడు మనోడు? ఇక్కడ మొత్తం టైట్గా గట్టేసుకొని నిక్కర పైకి లాక్కుంటున్నాడు. ఎవరు? దావీదు గారు. అక్కడ సరిగ్గా బట్టలు తినడానికి తిండేది. కానీ యవ్వన ప్రాయంలోని చక్కగా ఉన్నాడు, చక్కగా పసిపిల్లవాడిగా ఉన్నాడు. అతన్ని చూడగానే సౌలు ఏమనుకున్నాడు? బాబు నువ్వు బాలుడు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. రాజా ఆగో, ఇదిగో అడవిలో ఏం జరిగిందో తెలుసా? నా గొర్రె మందలలో నుంచి ఒక పిల్ల మీదకి ఒక సింహం వచ్చి పడింది, ఒక ఎలుగుబంటి వచ్చి పడింది, దాన్ని గడ్డం మీద కొట్టినాను. ప్రాణాలకు తెగించాడండి. ఏం త్యాగం చేయకుండానే వచ్చేసిద్దా? మనోళ్ళు ఏ త్యాగం చేయరు, గుడికి రారు, ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు. కానీ ఎందుకని అంటావు? నాకేం బైబిల్ అసలు అర్థం కావట్లేదు అంటారు. త్యాగం చెయ్యి. ఏం త్యాగం చేస్తావు? ఏమీ త్యాగం చేయకుండా అసలు దేవుడి సన్నిధిలోకి రావాలిగా, నువ్వు వినాలిగా, నేర్చుకోవాలిగా, అప్పుడు దేవుని కోసం బ్రతుకుతూ. అలాంటి త్యాగం చేసి ప్రాణాలకు తెగించి ఆ రోజు సింహాన్ని చంపాడు. ప్రాణాలకు తెగించి ఒక ఎలుగుబంటిని చంపాడు. ఇప్పుడు ఒక సింహం కాదు వచ్చింది, ఇప్పుడు వచ్చింది ఒక ఎలుగుబంటి కాదు. వాడు ఎలా ఉన్నాడు? 6 మూరల జానడు, ఆజానుబాహుడు.
ఆజానుబాహుడు. వాడు ఎదురుగా నిలబడితే వాడి మాటలకే సగం చచ్చిపోయారు వీళ్ళు. ఇలాంటి సమయాలలోనే నేను వెళ్తా అంటే, పోరా బాబు నీ కర్మ, పో, ఎవడో ఒకడు పోవాలిగా, పో అని అలా పంపించాడండి. మొత్తం రాజవస్త్రాలు వేసేసారు. అక్కడ ఉన్నటువంటి ఏమంటారు, ఏంటిది డ్రెస్, ఆ డ్రెస్ వేసేసారు, కత్తిచ్చేశారు, డాల్ ఇచ్చేశారు, శిరస్త్రానం పెట్టారు. ఏదో విచిత్రంగా ఉంది మనోడికి. ఏంటండి ఇదంతా కూడా చాలా విచిత్రంగా ఉంది, మొత్తం బీకేసేయండి ఆయన, నాకు నిక్కర కట్టుకోవడమే సరిగ్గా రాదు, నువ్వేంటి ప్యాంట్ వేసేసావు, దానికేమో బరువు అయినటువంటి బూట్లు వేసేసావు, నాకు ఏం అలవాట్లేవు, నాకు తెలిసిందల్లా ఒకటే, నాకు తెలిసింది ఏంటది, గులకరాళ్ళు 2 ఏరుకున్నాడు, 5 ఏరుకున్నాడు అండి, 5 తీసుకొని అక్కడ వేసుకున్నాడు. అలా పోగానే గొలియాత్ ఏమనుకుంటాడు, చూస్తున్నాడంట, చూసి ఇతను కనుక్కున్నాడు. ఇతను చూస్తే ఎలా ఉన్నాడు, వాడు సంకల దగ్గరకు లేడు, సంకలు కాదు కాళ్ళ దగ్గరకు లేడు, మోకాళ్ళ దగ్గరకు లేడు సరిగ్గా. అలాంటి చిన్నవాడిని చూసి ఇతను హడలెత్తిపోయారండి. ఈడు కంగారు పడిపోయాడు. ఏంట్రా నన్ను కుక్కను కొట్టినట్టు కొడదామని వస్తున్నావు, కర్ర పట్టుకొని వచ్చేసావు అని అనగా మనోడేమన్నా తగ్గాడా? దేవుడు విడిచే బాగా ఆలోచించాలి ప్రియమైన వారు. ఎదుటోడు యుద్ధంలో నైపుణ్యుడు, యుద్ధంలో ఆరితేరినవాడు, యుద్ధంలో పుట్టుక నుంచి బాల్యం నుండి యుద్ధ విద్యలు నేర్చినటువంటి ఆరితేరినటువంటి అతను అక్కడ ఎదురుగా నిలబడితే సైన్యాలే గజగజలాడుతూ ఉంటే ఈ చిన్న పిల్లవాడిలో రోషం రావటం ఏంటండి? పైగా ఇదేంతో గొప్ప కాన్ఫిడెంట్తో వెళ్తున్నాడు. చూడండి ఎంత కాన్ఫిడెంట్తో వెళ్తున్నాడు. అడుగేస్తున్నాడు. ఏమంటున్నాడు, ఈరోజు ఆ ఫిలిష్తీయులలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాకులకి గద్దలకి మీ మాంసాన్ని ఆహారంగా ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు జరిగించబోయే యుద్ధంలో గెలుపు మాదే. ఓవర్ కాన్ఫిడెన్స్ అనరా దీన్ని? ఎంత కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయాడు, ఎంతో కాన్ఫిడెంట్గా వెళ్ళాడు. గిర్రా తిప్పాడు. ఇసిరింది ఎవరో? ఇసిరింది దావీదైన దీని వెనక ఉన్న మహానుభావుడు ఎవరో తెలుసా? దేవుడి చేతిలో ఉన్న బాణం. ప్రియమైన వారు, దేవుడి చేతిలో ఉన్నటువంటి బాణం అండి. దేవుడి చేతిలో ఉన్న బాణం గొలియాతును నేల కరిపించింది. వాడు తెచ్చుకున్న కత్తితో వాడి తల నేను తెగ నరికించేశాడండి దేవుడు. అలా ఉంటారు బాణాలు. అలాంటి బాణాలుగా కావాలి అంటే ఎన్ని త్యాగాలు చేయాలండి. అలాంటి త్యాగదనులలోని కొన్ని మాటలు ఒక వ్యక్తి గురించి చెబుతానండి. మీ అందరికీ తెలుసు, ఇర్మియా ఎవరు? ఒక ప్రవక్త. ఇర్మియా గారు ఒక దేశ భవిష్యత్తును చెప్పాలండి. ఏం చెప్పాలండి? ఇర్మియా గారు ఒక దేశ భవిష్యత్తును చెప్పాలి. ఆ దేశ భవిష్యత్తు ఇదిగో పలానా ఒక రాజు, నెబుకద్నెజర్ అనే రాజు, అతను రాబోతూ ఉన్నాడు, మన మీదకి రాబోతూ ఉన్నాడు. ఈ రాజ్యం పతనమైపోతుంది. ఈ రాజ్యంలో ఉన్న మనుషులందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోతారు. అతను కత్తివాతమున అందరిని సంహరించబోతున్నాడు. క్షేమంతో కొంతమంది, అనేకులు ప్రాణాలు పోతాయి అని చెప్పాలండి. నిలబడింది ఎంతమంది? ఒక్కడు, యవ్వనస్తుడు, బాలుడు, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బాలుడు. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకొని, ఇర్మియా నేను నీ నోట నా మాటను ఉంచబోతూ ఉన్నాను, కాబట్టి నువ్వు ధైర్యంగా ప్రకటించాలి. ఒకవేళ నువ్వు ధైర్యం చెడ్డావా, అసలు భయం అంటే ఏంటో నీకు నేను నేర్పిస్తాను అన్నాను. అలా దేవుడు సిద్ధం చేసి ఆ యవ్వనస్తుడిని తీసుకుపోయి, అప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఇతను చెప్పిన ప్రవచనం ఏదో ఈరోజు చెబితే తెల్లారితే నెరవేరేది కాదు. ఇది ఈరోజు ప్రవచనం చెబితే బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒక మాట చెబితే లేదా ఒక వారం తర్వాత నిజమే ప్రవచనం కాదు ఇది. ఈ ప్రవచనం కొన్ని దశాబ్దాల తర్వాత జరగబోయే ప్రవచనం ఇది. బాగా అర్థమవుతుంది కదా? ఈ ప్రవచనం ఈరోజు ఇతను పలికే మాట ఎన్ని సంవత్సరాల తర్వాత? కొన్ని దశాబ్దాల తర్వాత, 20, 30, 40 సంవత్సరాల తర్వాత జరగబోయే నిజమది. అతనికి ఇర్మియాకి ఒక టీవీలో కనపడుతుంది, మొత్తం దర్శనం కనపడుతుంది. ఈ దర్శనం ఇప్పుడు ఒక రాజు సన్నిధిలో కాదు, అక్కడ 5 రాజులు ఉన్నారండి. ఎంతమంది? ఒక రాజు తర్వాత ఒకడు, ఒక రాజు తర్వాత ఒకడు, ఒక రాజు తర్వాత ఒకడు. 5 రాజుల కాలంలో 40 సంవత్సరాల సేవ అండి ఇతనిది. ఈ 40 సంవత్సరాల సేవలోనే మరి దేశంలోని ప్రవక్తలు అంటే ఇతను ఒక్కడే ఉంటాడా? ఇంక యాజకులు కానీ సేవకులు ఎవరు ఉండరా? వాళ్ళు ఉంటారుగా. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియమైన వారు. 12వ వచనం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. మిగిలిన వాళ్ళు ఏమంటున్నారు? ఏనేమంటున్నాడు? కీడు రాబోతుంది, దేశం నాశనంలోకి వెళ్ళిపోతుంది, మనం అందరం చెరలోకి వెళ్ళిపోతాం అనేది ఒక్కడ మాట. మిగిలిన అందరి మాట ఎలా ఉంది? వారు ఏమంటున్నారు? వారు పలుకువాడు యెహోవా కాదు, ఇర్మియా అబద్ధికుడు,
ఇర్మియా ప్రవచనాలు అన్ని దొంగ ప్రవచనాలు, ఇర్మియా చెప్పేదంతా అబద్ధమే అని మిగిలిన వాళ్ళు అందరూ చెబుతున్నారు. వీళ్ళందరూ రాజుగారికి సన్నిహితులు. ఏమంటున్నారు? యెహోవా కాడనియో ఆయన లేడనియో, కీడు మనకు రాదనియో, ఖడ్గమైనను కరువైనను చూడమనియు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియో, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేనడియు, తాము చెప్పినట్టు తమకు కలుగుననియు చెప్పుదురు. అంటే మిగిలిన వాళ్ళు ఏం చెబుతున్నారండి? మిగిలిన వారు ఇర్మియా ఒక అబద్ధికుడు, ఇతను కల్దీయుల దేశంతో ఏదో వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నాడు, వీళ్ళని భయపెట్టడానికే ఈ ప్రవచనాలు చెబుతున్నాడు. ఒకవేళ వీళ్ళకి చెబితేనే వీళ్ళు కోప్పడుతున్నారు, చెప్పకపోతే ఆయన కోప్పడుతున్నాడు, చెప్పకపోతేనే ఆయన కోప్పడుతున్నాడు, చెబితేనేమో వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏం చేయాలంటే, ముందు పోతే నుయ్యి, వెనకపోతే గొయ్యి అన్నట్టుంది. దేవుడు చూస్తేనే ఒక పక్క కోప్పడుతున్నాడు, ఈ జనాల పరిస్థితి చూస్తే ఎలా ఉంది. అలానే ఈ దేశంలో పరిస్థితి ఎలా ఉంది? దేవుడు చెప్పే దాంట్లో అర్థం ఉంది. దేవుడు అంటున్నాడు, ఇర్మియా నేను చెప్పబోయేది నిజం, 100% నిజం, ఒక్కసారి కావాలంటే అని ఒక వచనం చెబుతున్నాడు. చూడండి 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధులలో ఇటు అటు పరుగెత్తుతూ చూసి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకంగా ఉండ ప్రయత్నించుచున్న ఒక్కడు ఈ పట్టణం మొత్తం తిరగండి, ఈ దేశం అంతా తిరగండి, ఒక్కడు న్యాయం కోసం నిలబడదామని ఆలోచన చేసేవాడు ఒక్కడు మీకు కనబడిన ఎడల నేను ఈ పట్టణాన్ని, ఈ దేశాన్ని క్షమిస్తాను అని అన్నాడండి. చూస్తే ఒక్కడో లేడు. ఎంతోమంది యాజకులు ఉన్నారు, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నా కూడా ఇర్మియా ఒక్కడు ఒక పక్క అయిపోయాడు, మిగిలిన వాళ్ళందరూ ఒక పక్క అయిపోయారు. ఇప్పుడు ఇర్మియా చెప్పే మాట ఇంకేముందలే, ఈరోజు జూన్ 10వ తారీఖు, జూలై 10వ తారీఖు నెరవేరిద్ది అనేది కాదు. ఎన్ని సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాలు పడతాయో కూడా తెలియదు. ఇతనికేం తెలుసు? మరి ఇతనికి మాత్రం ఏం తెలుసు అండి? ఇలాంటి పరిస్థితులలో అక్కడ పాపం ఎక్కువైపోతూ ఉంది ఇర్మియాకు. అక్కడ పరిస్థితుల్ని ఒక్కొక్కటి చూసి దేవుడు తన తీవ్రతను పెంచుతూ ఉన్నాడు. అతని చేతిలోకి ఇర్మియా ఎలా తన్ను తాను అప్పగించుకుంటున్నాడు చూడండి ప్రియమైన వారు. ఇర్మియా తన్ను తాను ఎలా అప్పగించుకుంటున్నాడు చూడండి. 16వ అధ్యాయం 2వ వచనం. 16వ అధ్యాయం ఇంకొక మాట చెబుతున్నాడండి. 16వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. 2వ వచనం నుంచి ఈ స్థలమందు ఇర్మియాకు దేవుడు చెబుతున్నటువంటి మాట అండి. ఏమంటున్నారు? ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్ల. ఇర్మియా, ఈ స్థలమందు నీకు కొడుకులు పుట్టకూడదు, నీకు కూతుర్లు పుట్టకూడదు, నీకు కుమార్తెలైనను కుమారులైన పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఏమండి, ఎంతమంది దైవ సేవకులు ఉన్నారు. దేవుడు ఎవరైనా పిలిచి ఆయన నువ్వు అసలు పెళ్ళే చేసుకోవద్దురా అని అంటే మనం ఏమంటాం? ప్రభువా ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు ప్రభు, ఆ ఒక్కటి అడగ, మిగిలింది ఏదైనా పర్వాలేదు అని అనుకో. ఏమంటాడు ఇర్మియాని? పెళ్లి చేసుకోమంటాడా? పెళ్లి చేసుకోవద్దు అంటాడా? పెళ్లి చేసుకోవద్దు. ఈ దేశంలో పుట్టేటటువంటి తల్లి ఘోష, పిల్ల ఘోష మామూలుగా జరగదు నాయన. పెళ్లి చేసుకోవద్దు. నువ్వు పెళ్లి చేసుకున్నావా వీళ్ళ రందిలో పడిపోతావు, నువ్వు కూడా నాకు దూరం అయిపోతావు. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవద్దు అన్ని యవ్వనస్తుడికి చెబితే, అంటే యవ్వనస్తుడు అని చెబుతున్నాడా ముసలోడని చెబుతున్నాడా? పెళ్ళిడికి వచ్చాడు అప్పటికి. ఎవరో ఇర్మియా గారు పెళ్ళిడికి వచ్చాడండి. పెళ్లి చేసుకోవాలా వద్దు? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. కానీ దేవుడు ఏమన్నాడు? పెళ్లి చేసుకోవద్దు అన్న తర్వాత సేవకుడు ఎవరైనా కొనసాగుతారా? ఇతన్ని పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. ఇంకొక అతను చూడండి ఏమంటాడు అసలు ఇంకా దారుణమైనటువంటి మాట. ఇంకొక బాణానికి దేవుడు చెబుతున్నటువంటి ఈ మాట. మరలా ఇక్కడికి వచ్చేద్దామమ్మా. ఈ మాట ఇక్కడే ఉంచండి. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము. హోషేయ గ్రంథము, యెషయా గ్రంథం కాదండి, హోషేయ గ్రంథము. ఓకేనా? హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ప్రియమైన. 2వ వచనం చూద్దాం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. ఇప్పుడు ఇంకొక ప్రవక్తకు చెబుతున్నాడు. ఇంకొక బాణం ఇది. ఈ బాణానికి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమంటాడో, హోషేయ నాయన ఇక్కడ రా హోషేయ, చిత్తం తండ్రి, చిత్తం ప్రభువా, ఏంటి ప్రభువా అని అంటే, అప్పుడు ఆయనకేం చెబుతున్నారు? ఈ జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి
వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. ఇదేం ఆజ్ఞ అండి బాబు? ఇలా ఆజ్ఞ కనుక ఇస్తే అసలు మనం ఏమన్నా దేవుడి సేవలో కొనసాగుతామా? దేవుడి సేవలో అసలు మనం కొనసాగుతాం. ఒక ఆయన చూస్తే పెళ్లి చేసుకోవద్దని అన్నాడు. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు? నువ్వు వ్యభిచారం చేసే స్త్రీని పోయి పెళ్లి చేసుకోవాలని అంటున్నాడు. చూసారా? అంటే వాళ్ళు ఎన్ని త్యాగాలండి వాళ్ళ జీవితాల్లో. తల్లి ఎక్కడుందో, తండ్రి ఎక్కడున్నాడు, వాళ్ళ బ్రతుకులు ఏంటో అంత సమస్తం మరిచిపోయినటువంటి గొప్పవారు ప్రియమైన వారు వాళ్ళందరూ కూడా. ఇర్మియా పెళ్లి చేసుకోవద్దంటే చేసుకోలేదండి. ఇప్పుడు హోషేయని ఏమంటున్నాడు? వ్యభిచారం చేసి ఒళ్ళు అమ్ముకునే ఆమెను పెళ్లి చేసుకోవాలను. అదేంటి ప్రభు? వ్యభిచారం కారణమును బట్టి భార్యను విడనాడవచ్చని నువ్వే చెప్తున్నావుగా ప్రభు. వ్యభిచార కారణం మాకు వద్దు ప్రభు ప్లీజ్ అనొచ్చా? నేను చెబుతున్నాను, నువ్వు పోయి చేసుకో. నీ జీవితం ఇజ్రాయేలీలకు ఒక ఎగ్జాంపుల్గా కనపడాలి. మనోడు పోయిండా పోలేదా? చూడండి ఒకసారి. కాబట్టి 3వ వచనం, కాబట్టి అతడు పోయి దెబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనెను. బా, వాట్ ఏ గ్రేట్ సాక్రిఫైస్ అండి. అదండి దేవుని కోసం త్యాగం. మనల్ని మనం అర్పించుకోవటం అంటే అది. మనల్ని మనం దేవుని చేతిలోనికి మనల్ని మనం సమర్పించుకోవటం అంటే ఎలా ఉండాలి ప్రియమైన వాళ్ళు? ఎలా ఉండాలండి? ఒక ఇర్మియా తన బ్రతుకులు ఎన్నో కష్టాలు పడ్డాడండి. బురద ఉన్నటువంటి బావిలోకి దించేశారు, చెంపల మీద కొట్టారు, అతన్ని చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ అతను చెప్పింది నిజమైన సంగతే 40 సంవత్సరాల తర్వాత కానీ ఆ ప్రజలకు అర్థం కాలేదు ప్రియమైన వాళ్ళు. ఇదిగో చూసారా, దేవుని కోసం బ్రతికే వారి త్యాగాలు ఎలా ఉంటాయండి? అలా ఉంటాయి ప్రేమ. యవ్వనస్తులు యవ్వన ప్రాయంలో ఏమేమి కోల్పోయారో చూడండి. ఒక వ్యక్తి ఏమో వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు, ఒక వ్యక్తి వివాహాన్ని ప్రక్కన పెట్టాడు, ఒక వ్యక్తి రాజ్యం కోసం సర్వస్వం త్యాగం చేసి సూర్యుడిని ఆజ్ఞాపించాడు, ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించే ఎంతమంది వీరులు ఉన్నారండి. బలవంతుడైన దేవుని చేతిలో బలమైనటువంటి ఆయుధాలుగా అపవాది యొక్క పనుల మీదకి విసరబడినటువంటి బాణాలు ప్రేమైన వాళ్ళు. వీళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో గొప్పవారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మహానుభావుడు కూడా ఎలాంటి ప్రాయంలో చేశారు? ఆ మహానుభావుడు కూడా 30 సంవత్సరాల యవ్వన ప్రాయంలో సేవ చేశాడు. అలు పెరగని యోధుడిగా ప్రయాణం చేశాడు. ఎక్కడికంటే పల్లె కానీ పట్టణం కానీ ఎక్కడ తేడా లేకుండా తిండి తిప్పలు మానేశాడు. దేవుని సేవలోని పరలోకపు తండ్రి మాటలను ప్రపంచానికి ప్రకటించడంలో అలేక ఎక్కడికి వెళ్ళినా కాలి నడకన వెళుతూ రాత్రనక పగలనక ఎంతో కష్టపడ్డారండి ప్రభు. ఆ కష్టపడ్డటువంటి ప్రభు చివరికి తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయి ఎలాంటి స్థితిలో కన్ను మూశారో ఒక్క మాట చూసుకొని ముగించేసుకుందామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం చూడండి ప్రియమైన వారు. 57వ వచనం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి అండి. చాలా బాధ. యేసు శిష్యుడుగా ఉన్న అరిమత్తయ్య అను యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు యేసు ప్రభుల వారు, మీ అందరికీ తెలుసు, యేసు ప్రభుల వారు సర్వలోకాలకు అధిపతి, అద్వితీయ కుమారుడు, అవునా కదా? ఆ అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చారు. మన కోసం ప్రాణాన్నే ఫనంగా పెట్టారు. ఆ ప్రభు మరణించిన దినం అది సిలువలో వేలాడుతూ ఉంది. ఉదయం 9 గంటలకు సిలువ ఎక్కారు. మీ అందరికీ తెలుసు కదా? ఎన్ని గంటలకు ఎక్కారండి? 9 గంటలకి. మార్కు 15:25లో ఉంటుంది. 9 గంటలకు సిలువ ఎక్కారు ప్రభు. 9 గంటలకు సిలువ ఎక్కిన ప్రభు ఎన్ని గంటలకు మరణించారండి? 3 గంటల తర్వాత కాదండి మరణించారు, 3 గంటల తర్వాత మరణించారు. 3 గంటల తర్వాత మరణిస్తే 9 నుంచి 3 గంటల వరకు టైం లెక్కండి ఒకసారి. ఎంతండి? 6 గంటల సేపు రక్తం వరదలా పోయింది. రక్తం అంతా బాడీలో ఉన్న చివరి రక్తపు బిందువు కూడా ఆ భూమి మీద మన పాపాల కోసం ఆ రక్తాన్ని చిందించాడు. చనిపోయిన తర్వాత ఈ సైనికులు విడిచిపెట్టారా? చనిపోయిన తర్వాత కూడా విడిచిపెట్టలేదు. ఒక బల్లెం తీసుకొని ప్రక్కన పొడిచేశారండి. బల్లెపు పోటు పొడిచేశారు. పొడిచినప్పుడు ఇక రక్తం లేదు, లోపల రక్తం లేదు, పూర్తిగా ఎండిపోయింది బాడీ ఎండిపోయింది. రక్తం అంతా కూడా పోయింది. చివరికి లోపల ఉన్న నీళ్లు బయటకు వచ్చాయండి. మీరు బాగా గమనించాలి. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఒక కుటుంబంలోని ఒక జ్యేష్ఠ కుమారుడుగా వచ్చారా లేదా? తల్లి మరియమ్మ, తండ్రి యోసేపు. తల్లి మరియా, తండ్రి యోసేపు. ఒక కుటుంబం ఉందిగా భూమి మీద, ఒక కుటుంబం అనేది ఉంది.
అయినా ఈయన వలన మేలు పొందని వారు ఎవరున్నారండి? మేలు పొందని వారు ఎవరైనా ఉన్నారా? అనేక మందికి మేలు చేసినటువంటి గొప్పవారు, కొన్ని వేల మందికి ఆహారం పెట్టినటువంటి అన్నదాత, ఎంతోమందికి ప్రాణం పెట్టినటువంటి ప్రాణదాత, అవునా కదా? ఎంత గొప్పవాడు ఆ సిలువలోని అలా మరణించాడండి. మరణించిన తర్వాత ఇప్పుడు చచ్చిపోయారా? చచ్చిపోయారు. ఎక్కడున్నారు? సిలువలోని ఎక్కడో ఊరు బయట ఉన్నటువంటి కొండ మీద వేశారండి సిలువ. ఊరు బయట ఉన్నటువంటి ఆ కపాలమనబడిన ఆ స్థలం అక్కడికి వేసేసారు. ఊరు బయట కొండ మీద వేశారు సిలువ. ఎండిపోయింది శరీరం అంతా కూడా. ఈ శరీరం ఇప్పుడు కనీసం చచ్చిపోయిన తర్వాత అయినా సరే మన వాళ్ళు ఎంత మనతో కలిసి ఉండకపోయినా చచ్చిన తర్వాత అయినా వస్తారా రారండి? ఎంత తాగుబోతైనా, ఎంత తిరుగుబోతైనా, యాక్సిడెంట్లోనూ ఎక్కడో చచ్చిపోయాడని తెలిస్తే తన అయిన వాళ్ళందరూ ఏం చేస్తారండి? వస్తారా రారా? ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? ఆ శవం దగ్గరికి వెళ్ళి కనీసం ఆ శవాన్ని అవకాశం ఉంటే ఇంటికి తెచ్చుకుంటారు, లేకపోతే కనీసం అక్కడన్నా పాతి పెట్టుకుంటారండి. ఇప్పుడు ప్రభు దేహం ఎలా ఉండిపోయిందంటే దిక్కులేని సావు చచ్చిపోయారండి. ప్రభు దిక్కులేని సావు చనిపోయారు. నాన్న వాళ్ళు ఎవరూ లేరు, కుటుంబీకులు ఎవరూ లేరు, తల్లి లేదు, తండ్రి లేరు, ఎవరూ లేరు. కానీ ఎవరు సాహసించి చచ్చిపోయినటువంటి ఆ మృతదేహాన్ని కూడా తీసుకుందామని ఎవరికి ఆలోచన రాలేదండి. ఎవరికి ఆలోచన రాకపోతే అతని శిష్యులలోనే ఒక శిష్యుడిగా తను ఎప్పటి నుంచో అనుసరిస్తున్నటువంటి ఒక యోసేపు అనే ఒక ధనవంతుడు వచ్చి ఎవరి దగ్గరికి? అక్కడ ఉన్నటువంటి పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆయన శరీరం నాకు ఇవ్వండి. ఒకవేళ అడక్కపోతే ఆలోచించండి ప్రియమైన, అడక్కపోతే ఈ శరీరం ఎలానే ఉండిపోవాలా? ఈ శరీరం ఎలానే సిలువ పైన ఆ కొండ మీద ఊరు బయట అలానే పాడైపోవాలా? అలా గనక ఉంటే ఆకాశంలో ఉన్న పక్షులు రావు అక్కడికి? పక్షులన్నీ పీక్కొని తింటాయే, ఎండి అలా చీకుబట్టిపోవాలా? ఆ శరీరం ఎవరికి వద్దా? దిక్కుమాలిన సాగు చనిపోయారండి యేసుప్రభులు. దిక్కుమాలినటువంటి సాగు. ఇలాంటి మరణం ఏ ఒక్కడికి వచ్చింది చెప్పండి? యవ్వన ప్రాయంలో పుట్టి, యవ్వన ప్రాయంలో అనేక మందికి సువార్తను ప్రకటించి, యవ్వన ప్రాయంలో దేవుని మహాసంకల్పాన్ని భూమి మీద నెరవేర్చి, ఎంతోమందికి ప్రాణభిక్షణ పెట్టి, పరలోకానికి మార్గాన్ని సిద్ధపరిచి, పరలోకం, భూలోకం, పాతాళం 3 లోకాలకు అధిపతి, ఒక దిక్కులేని మరణం, శరీరధారిగా మరణమైపోయినటువంటి ఆయన బ్రతుకు ఎందుకు జరిగింది చెప్పండి? యవ్వన ప్రాయంలో ఎందుకు? అతనికి కోరికలు లేవా? పెళ్లి చేసుకోవాలని కోరికలు లేదా? పిల్లలు కలాలని కోరికలు లేవా? అన్నిటిని చంపుకున్నాడండి. ఆకలి దప్పులు మరిచాడు. పరలోకపు తండ్రి పనిలో తన తుది శ్వాసను కూడా విడిచారు ప్రియమైన వారు. అలాంటి వారు దేవుడు విడిచినటువంటి బాణాలు అలా ఉంటాయండి. మరి మనం అందరి గురించి బాగానే ఉంది, అందరి గురించి చెప్తున్నప్పుడల్లా మనం చాలా ఉత్సాహంగా ఉంటున్నాం, ఉల్లాసంగా ఉంటున్నాం. మరి మన బతుకులలో ఎప్పుడన్నా సరే దేవునికి ఉపయోగపడుతున్నాం? మనల్ని మనం దేవుని చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రియమైన వారిలో. దేవుని చేతులకు మనం అప్పగించుకుంటే, బలవంతుడైనటువంటి ఆయన చేతిలో మనం పడితే, ఆయన ఎక్కడ వాడాలో, ఎలా వాడాలో ఆయనకు తెలుస్తుంది ప్రియమైన వారు. కనుక వేరువేరు ప్రాంతాల్లో నిస్వార్థంగా సేవ చేస్తున్న మీరందరూ కూడా దేవుని యొక్క పనిలోని మిమ్మల్ని మీరు దేవుని చేతులకు అప్పగించుకోండి. మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుని చేతిలోని, దేవుని పనిలో బలంగా ఆయన వలన వాడబడదాం. దేవుడు ఉన్న మహామాలోకానికి మనం చేరుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ భూమి మీదకి మీ బిడ్డలుగా వచ్చి తండ్రి, మీ చిత్తాన్ని జరిగించడంలో తండ్రి ఎన్నో త్యాగాలను చేసి మీ చేతిలో నిలబడి తండ్రి, సాతాను యొక్క దుర్గములను తండ్రి, సాతానుడు కట్టిన దుర్గములను కూల్చివేయటంలో తండ్రి మీ బిడ్డలు ఎందరో తండ్రి ఈ భూమి మీద గొప్పగా బ్రతికారు తండ్రి. వారి జీవిత చరిత్రలను మా కోసం రాయించి మమ్మల్ని కూడా తండ్రి మీ అంబుల పొదిలోని మంచి బాణాలుగా తండ్రి మీకు వాడబడటానికి మీ చేతుల్లోనికి తండ్రి మమ్మల్ని పిలుస్తున్నందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలుగా తండ్రి మీ మాటలు విన్నాం తండ్రి. మా జీవితాల్లో పాపాన్ని అంటుకోకుండా తండ్రి, పాపానికి దూరంగా పరిశుద్ధమైనటువంటి మీ చేతుల్లోకి వచ్చేటటువంటి భాగ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి. విన్నటువంటి ప్రతి మాట ప్రకారం మేము ప్రవర్తించి మా తుది శ్వాస విడిచే లోపు తండ్రి మీ చిత్తాన్ని జరిగించి మీరుండే మహాలోకానికి చేరే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఈ బిడ్డలందరినీ తండ్రి మీరు ఎక్కల చోటను భద్రపరచమని, మీ చిత్తం ఉంటే మరొకసారి మేము కలుసుకొని మీ మాటలు ధ్యానించడానికి మీరు మాకు సమయం ఇస్తారని నమ్ముతాం. యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.